Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. ఉండగా పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ఆయన ఏడవ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. చాలు. ప్రార్థన. స్తోత్రముల ప్రభువా, మహిమ గల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాము. ఇప్పటిదాకా నీ ప్రేమికులైన మేమందరము పాటలు పాడి స్తుతించి ఉన్నాము. చప్పట్ల ద్వారా, వాయిద్యాల ద్వారా, కంఠస్వరాల ద్వారా అయ్యా నీకు మహిమను తెచ్చి ఉన్నాము ప్రభువా. అతి ప్రాముఖ్యమైన భాగంలోనికి ఇప్పుడు మేము వెళ్ళిచుండగా ప్రభువా, 7వ ముద్రలో ఉన్న విషయాలు చూడగలిగిన కన్నులు ఇవ్వండి ప్రభువా. అది నాయన ఆ ముద్రలో ఉన్న మర్మము మేము ఎరిగేలే కృప ఇవ్వమని అడుగుచున్నాము. ప్రతి వ్యక్తిని దర్శించమని అడుగుచున్నాము. ఈ గడియ వాక్యం ఇవ్వమని అడుగుచున్నాము. ప్రస్తుత కాలానికి సంబంధించిన వర్తమానం ఇవ్వమని అడుగుచున్నాము. మీరే మా అందరితో మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్నారని నమ్ముచున్నాను. హల్లెలూయా. మరి 7వ ముద్ర, ఇది ఏమి కూడా ఈ ముద్రలో మనం చూసినట్లయితే అక్కడ విషయం ఏమి కూడా రాయబడలేదని మనం చూస్తా ఉన్నాము. ఎందుకంటే 7వ ముద్ర అర్ధగంట సేపు నిశ్శబ్దం అని మాత్రమే ఉన్నది. అక్కడంతా ఏమున్నది? నిశ్శబ్దం. అర్ధగంట సేపు నిశ్శబ్దం. దేవుడికి మహిమ కలుగును గాక. 7వ ముద్రను విప్పినప్పుడు ఇంచుమించు అర్ధగంట సేపు నిశ్శబ్దం అని ఉన్నది. ఆ నిశ్శబ్దంలో అసలు ఏం జరిగిందా ఏంటా అనేది మరి ఆ యొక్క మర్మము మరి ఆయన ఎన్నుకున్న ఆయన భార్యకే ఇస్తా ఉన్నాడు. 7వ ముద్రలో మొత్తం మనం చూస్తున్నాము 3 మడతలు ఉన్నాయి. మొదటి మడత 7 ఉరుములు గూర్చిన ప్రత్యక్షత. ఈ ఉరుములు రాయబడలేదు, ఈ ఉరుములు పలకబడ్డాయి. 2వ మడత వధువై ఉన్నది, 3వ మడత దేవుని ఏదైనా ఉన్నది.
ప్రజలా మరి ఈ 7 ముద్రలో 7వ ముద్రలో ఉన్న 3 మడతలు మనం జాగ్రత్తగా మనం పోయిన దినాల్లో చూసుకుంటా వచ్చాము. మరి ఇప్పుడు 354వ పేర వైపుకి తిరుగుదాం. ప్రజలా మరి మనం చూస్తా ఉన్నాము 7వ ముద్ర మరి చివరి యొక్క భాగాల్లోకి మనం వచ్చాం. హల్లెలూయా. చాలా విషయాలు ఇక్కడ మనం గ్రహించుకుంటా వచ్చి ఉన్నాము. హల్లెలూయా. అయితే ఇక్కడ ప్రవక్త ఏం చెప్తున్నాడో దాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడంటే 354వ పేర 7వ ముద్ర 354వ పేర. నేను పునాది వేసిన ఆ దినమున ఆ రోజు ఉదయం దర్శనములో నాకు చూపించిన వాక్య భాగమునే నేను అక్కడ వ్రాసి పునాదిలో ఉంచాను. పునాది మీకు తెలుసు కదా, మందిరానికి పునాది వేస్తా ఉంటారు. ఆ పునాది ఆ కట్టడము కట్టే ముందుగా పునాదిలో దేవుడికి ప్రవక్తికి ఏదైతే చూయించాలో ఆ పరిచర్య ఆ కాగితం మీద రాసేసి ఆ పునాదిలో పెట్టేసేసారు. హల్లెలూయా. అక్కడ నేను వ్రాసి పునాదిలో ఉంచాను. సమయమందును అసమయమందును ప్రయాసపడుము, దీర్ఘ శాంతముతో ఉపదేశించుచు ఖండించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినివ్వక కల్పన కథల వైపుకు తిరుగు కాలము వచ్చును. ఇది ప్రవక్త, మన కాల ప్రవక్తకి మరి దేవుడు చూయించినది. దర్శనములో నాకు చూయించిన వాక్య భాగం ఏంటంటే ఇదే. హల్లెలూయా. ప్రవక్త యొక్క పరిచర్య కూడా ఇదే. హల్లెలూయా. మీరు ఈ విషయాలు జాగ్రత్తగా పట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇది మనం తిమోతి రాసిన పత్రిక కనుక చదివినట్లయితే 2వ తిమోతి మీరందరూ చూడండి, 4వ అధ్యాయం వైపు తిరగండి. 2వ తిమోతి 4వ అధ్యాయము 2వ వచనం నుండి ఏమంటున్నాడు? వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము. అది కాలపు వర్తమానం. ఈ కాలపు వాక్యమే ఇది. దేవుడు ప్రవక్తకి ఇచ్చినదే ఇది. వధువు కట్టబడుతుంది ఈ వాక్యం మీదే. ఏమంటున్నాడు ఇక్కడ? సమయమందు అసమయమందు ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఈ ఖండించే వాక్యం, గద్దించే వాక్యం, బుద్ధి చెప్పే వాక్యం మనకి కాలానికి అవసరం. హల్లెలూయా. మీరు లవోదికయ కాలము కనుక చూస్తే దేవుడు ఏం చెప్తున్నాడు? తాను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాడు. హల్లెలూయా. ఆయన గద్దించుతున్నాడు. ఆయన ఖండించి గద్దించి శిక్షించే దేవుడై ఉన్నాడు. తిరిగి వారికి బుద్ధి చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. బుద్ధి చెప్పటం అంటే ఏంటో తెలుసా? వర్తమానము వైపుకి త్రిప్పటమై ఉన్నది, వెలుగు వైపుకి తిప్పటమై ఉన్నది, వెలుగు వైపుకి ఆ వ్యక్తిని నడిపించటమై ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ అంటా ఉన్నాడు, ఏలయనగా జనులు హితబోధను సహింపక
దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు హితబోధ అంటే ఏంటో తెలుసా? కాలపు వర్తమానం, ఆమేన్. కాలపు వాక్యం. అది కరుకుగా వచ్చిందనుక ఆ వాక్యము సహించలేరు. దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకుంటారు. ఆమేన్. ఎవరు ఏర్పాటు చేసుకునేది? సంఘంలో ఉన్న విశ్వాసులని పిలువబడుతున్న జనులు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరిని ఏర్పాటు చేసుకుంటారు? పాస్టర్ని, అనుకూలమైన బోధకులని. ఎవరు? వీళ్ళే. కొంతమంది వెళ్ళిపోయి ఇంకొక పాస్టర్ని ఎన్నుకుంటా ఉంటారు. ఎందుకని ఇక్కడి నుండి వెళ్ళిపోతా ఉంటారు? కారణం ఏమిటంటే ఇక్కడ ఖండించే వాక్యం వస్తుంది, గద్దించే వాక్యం వస్తుంది, ఉపదేశించే ఆ యొక్క ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు అనే వాక్యం వస్తున్నప్పుడు దాన్ని సహించలేరు వాళ్ళు. ఇది నా మాటలు కావు, ముందే చెప్తున్నాను. 2000 సంవత్సరాల పూర్వము అపోస్తులైన పౌలు ఈ కాలములో ప్రజలు ఎలా ఉంటారో, వాళ్ళ వైఖరి ఎలా ఉంటుందో, వాళ్ళ యొక్క విధానం ఎలా ఉంటుందో ముందే రాసి చెప్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ దినాలు కాదు, ఈ దినాల గురించి రాస్తున్నాడు. అంత్యకాలం గురించి రాస్తున్నాడు. ఆమేన్. అంత్య దినాలు అపాయకరమైన కాలంలో వచ్చినని తెలుసుకోమంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ విషయాలు మీరు పట్టుకుంటున్నారు అనుకుంటున్నాను. ఇది ఈ కాలపు వర్తమానమై ఉన్నది, ఆమేన్. ఈ గడియ వాక్యమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఈ గడియ వాక్యమై ఉన్నది. అందుకే ఇక్కడ అంటున్నాడు, జనులు హితబోధను సహించక దురద చెవులు గలవారై. అంటే అర్థమేంటి? దురద చెవులు గలవారై కల్పన కథల వైపు అవి మంచివని వెళ్తున్నారు, తీయని మాటలు మంచివని వెళ్తున్నారు. దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియక సత్యమునకు చెవినివ్వక కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. ఆల్రైట్, అది భూమి మీద ఉంది. ఇప్పుడు భూమి మీద ఉన్నాయి అవి. హల్లెలూయా. ఇదే మన కాలానికి చెందిన ప్రవక్తకి ఇచ్చిన వాక్యం. ఇదే ఎన్నుకోబడిన వ్యక్తికి దేవుడిచ్చే వాక్యం. ఆ వ్యక్తి దేవుడి చేత ఎన్నిక కాబడ్డాడని గుర్తెందయా అంటే వాక్య విషయంలో అతడు రాజీ పడడు. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రకటిస్తాడు. అతడు ఖండించి గద్దించి అక్కడ బుద్ధి చెప్పే వాక్యాన్ని ఇస్తాడు అతడు. హల్లెలూయా. ఈ వాక్యమే ప్రవక్తకి, మన కాల ప్రవక్తకి ఇవ్వబడినది. దాన్ని పునాదిలో పెట్టాడు. ఆ వాక్యమే వధువుకు కూడా ఇవ్వబడినది. ఈ చివరి దినాలలో ఎత్తబడే వధువుకు కూడా ప్రవక్త ఏది బోధించాడో అదే బోధిస్తా ఉన్నది. వేరే బోధ కాదండి. వధువు బోధించేది సపరేట్ వర్తమానమేం కాదు, ప్రవక్త చెప్పిన వాక్యమే. ఎక్కువగా ఉండి ఆయనకి స్వరము ఎక్కువ అయి ఉన్నది. ప్రవక్త ఏ స్వరం అయితే ప్రతిబింబించాడో, ఏ వాక్యాన్ని అయితే బోధించాడో అదే వాక్యము ఈమె కూడా బోధిస్తా ఉన్నది. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే అంటున్నాడు, ప్రవక్తకి ఏం జరుగుతుందో వధువుకు కూడా అదే జరుగుతా ఉన్నది. ప్రవక్త సంఘానికి సూచనలుగా ఉన్నారు. సంఘానికి ఏమి జరుగుతుందో ప్రవక్త జీవిత చరిత్ర చూస్తే అర్థమైపోతుంది. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. నేను పునాది వేసిన ఆ దినాన, ఆ రోజు ఉదయం దర్శనములో నాకు చూపించిన వాక్య భాగమునే నేను అక్కడ వ్రాసి పునాదిలో ఉంచాను. సమయమందు అసమయమందు ప్రయాసపడము, దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గర్జించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను
తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినివ్వక కల్పనా కథల వైపుకు తిరుగు కాలము వచ్చును. హల్లెలూయా. పట్టుకుంటున్నారు ఈ విషయాలు. మరియు నేను అక్కడ నిలబడి ఆ 2 చెట్లను చూశాను. ఏంటి పాస్టర్ గారు, ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడు? 2 చెట్లు. ఏంటి ఆ 2 చెట్లు? హల్లెలూయా. ఆ 2 చెట్లు, ఒక చెట్టు వచ్చేసేదలికే వన్నెస్ అయి ఉన్నారు, ఇంకొక చెట్టు వచ్చేసేదలికే త్రిత్వం వారై ఉన్నారు. ఆ 2 చెట్లు ఆకాశం అంతా ఎత్తుకు ఎదిగిపోయాయి. ప్రవక్త ఆ 2 చెట్ల మధ్య నిలబడి ఉన్నాడు. అక్కడ 2 చెట్ల నుండి మరి ఇక్కడి నుంచి ఒక కొమ్మ తీసుకున్నాడు, ఇక్కడి నుంచి ఒక కొమ్మ తీసుకుని నాటాడు. నాటి ఏం చేస్తా ఉన్నాడంటే దాన్ని సిలువ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. ప్రవక్త యొక్క వర్తమానమై ఉన్నది అది. జనులను త్రిత్వవాదంలో ఉన్న కొంతమందిని తీసుకుంటా ఉన్నాడు, వన్నెస్ లో నుండి కొంతమందిని తీసుకుంటున్నాడు, అసలైన వెలుగు వైపుకు తిప్పుతున్నాడు. అసలైన జీవము కలిగిన వర్తమానం వద్దకు ప్రవక్త తిప్పుతా ఉన్నాడు. అందుకే ఇక్కడ 2 చెట్లు చూశాను, అదే కార్యం చేయుచుండుటను చూశాను. చూసారా? ఆ చెట్లు అదే కార్యము చేయుట చూశాను. అది నిజం, మనం అక్కడే ఉన్నాం, మరియు అది సత్యం. హల్లెలూయా. చూసారా అండి? అది నిజం, అది సత్యం. ప్రవక్త భూమి మీదకి వచ్చినప్పుడు 2 పెద్ద వృక్షాలు చూశాడా? అయ్యే 2 పెద్ద డినామినేషన్ సంఘాలై ఉన్నాయి. హల్లెలూయా. మరి వాటి నుండి మరి ప్రవక్త ప్రజలను అక్కడ నుండి ప్రజలని, పిల్లల యొక్క విశ్వాసాన్ని తండ్రుల తట్టుకు తిప్పటానికి వధువును బయటికి తీసుకొస్తా ఉన్నాడు దానిలో నుండి. హల్లెలూయా. మరియు మనం అక్కడే ఉన్నాము, మరియు అది సత్యం. మరియు ఇప్పుడు మీరు కాదు అని అభిపనిచ్చేసాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం అక్కడే ఉన్నామంటున్నాడు. హల్లెలూయా. అది సత్యం అంటున్నాడు. మరియు ఇప్పుడు మీరు అని ఏం పెట్టాడు? పక్కనే కాదు అన్నాడు. చిన్న అల్పం పెట్టేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మనం దానిలో నుండి బయటికి వచ్చేసేసాం. హల్లెలూయా. 355వ పేరా వైపుకు చూడండి. గుర్తించుకొనండి, మీకు నేను మరలా బుద్ధి చెప్పనివ్వండి. హల్లెలూయా. బుద్ధి చెప్పే వాక్యం. నేను మీకు మరలా బుద్ధి చెప్పనివ్వండి. మీరు ఎవరికి ఎన్నడూ వందనాలు అని చెప్పవద్దు. ఎవరికి ఎన్నడూ వందనాలు అని చెప్పద్దు. మీరు ఒక్కసారి యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన 2వ పత్రిక వైపుకి తిరగాలని నేను కోరుకుంటున్నా. యోహాను పక్షరాజే కదా. మరి యోహాను సువార్త రాశాడు, పత్రికలు 3 రాశాడు, ప్రకటన గ్రంథాన్ని కూడా రాశాడు. 5 పుస్తకాలు రాశాడు. ఇక్కడ మీరు చూచినట్లయితే ఇక్కడ ప్రవక్త, ఇక్కడ యోహాను ఏం రాసుకున్నాడో చూద్దాం. హల్లెలూయా. 7వ వచనం నుండి చదువుదాం. యోహాను రాసిన 2వ పత్రిక 7వ వచనం నుండి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఒప్పుకొనని వంచకులు అనేకులు ఎవరు వారు? యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఒప్పుకొనని అంటే మొదటి రాకడ గురించి మాట్లాడుతున్నాడా? రెండో రాకడ గురించి మాట్లాడుతున్నాడా? శరీరధారి అయి వచ్చెనని ఒప్పుకొనని వంచకులంట. హల్లెలూయా. ఇప్పుడు ఏ డినామినేషన్ సంఘమైనా 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వచ్చాడని ఒప్పుకోవటం లేదా? అప్పుడు వచ్చాడని ఒప్పుకోవటం లేదా? హల్లెలూయా. ఆయన వచ్చాడు, రక్తం చిందించాడు, ప్రాణం పెట్టాడు అని ఒప్పుకోవటం లేదా?
మరి ఇదేంటి? రైతుల్లా మరి రెండవ రాకడలో యేసుక్రీస్తు శరీరం ధరించుకొని వస్తాడు ఆ భూమి మీదకి. ఎవరి శరీరంలో వచ్చాడాయన? రైతుల్లా ఏదో ఒక శరీరంలో దేవుడు రావాలి కదా, శరీరధారిగా. ఎందుకంటే యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న దేవుడు. ఆయన మారని దేవుడై ఉన్నాడు, ఆయన మార్పు లేని దేవుడై ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చానని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలోకి బయలుదేరి ఉన్నారు. అత్తివాడే వంచకుడు, క్రీస్తు విరోధినై ఉన్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ ప్రవక్త? హల్లెలూయా. మీరు చూస్తున్నారా అండి? ఇక్కడ యోహాను ఏం రాస్తున్నాడు? క్రీస్తు విరోధి ఎవరు? యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకునేవాడా, ఒప్పుకొనని వాడా? ఒప్పుకొనని వాడు క్రీస్తు విరోధి, వాడు వంచకుడు అంటున్నాడు. ఒప్పుకొనని వాడు వంచకుడు లేక క్రీస్తు విరోధి అంటున్నాడు. ఇంకేమంటున్నాడో చూడమ్మా. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టు కొనక మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దాన్ని విడచి ముందుకు సాగు ప్రతివాడు దేవుణ్ణి అంగీకరింపని వాడు ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుణ్ణి అంగీకరించువాడు ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పను వద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలు. అక్కడ అలాంటి వ్యక్తికి శుభము లేక వందనాలు చెప్పవద్దు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా మీరు? ఇంతకీ ఎవరు ఇతను? లోకస్తుడు అనుకుంటున్నారా? హల్లెలూయా. వంచకుడు, క్రీస్తు విరోధి. ఎవరు క్రీస్తు విరోధి? యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వాడు. ఇదంతా రెండవ రాకడకు సంబంధించిన వర్తమానమేనా? మొదటి రాకడలో ఆయన మనుష్య కుమారుడిగా వచ్చినట్లుగా రెండవ రాకడలో కూడా యేసుక్రీస్తు మనుష్య కుమారుడిగా వస్తానని ముందుగానే లేఖనాలు చెప్పాయా? నోవాహు దినాలు ఎలాగున్నాయో మనుష్య కుమారుడు రాకడ దినాలు ఎలాగుంటాయని, లోతు దినాలు ఎలాగున్నాయో మనుష్య కుమారుడు రాకడ దినాలు ఎలాగుంటాయని, మరి రెండవ రాకడలో ఆయన మనుష్య కుమారుడిగా వస్తున్నానని ముందుగానే 2000 సంవత్సరాల క్రితమే చెప్పాడా? రైతుల్లా. మరి యేసుక్రీస్తు మనుష్య కుమారుడిగా రెండవ రాకడలో వచ్చాడా? వచ్చాడని ఒప్పుకొనని వంచకులు లోకంలో ఉన్నారా? అనేకులు ఉన్నారా? మరి వారితో సాంగత్యం చేస్తే, వారితో వారి బోధలో కలిస్తే ఏమంటున్నాడు? వారి దుష్ట క్రియలలో పాలువాడవుతాడని చెప్తున్నాడు. మరి ఇప్పుడు చెప్పండి, సంఘ శాఖతో సాంగత్యం చెయ్యొచ్చా? ఒప్పుకుంటున్నారా? వాడు ఒప్పుకొని వాడితో మెసేజీలో ఉండి సంఘ శాఖకి వెళుతున్న వాళ్ళని ఏమనాలి? మీకు ఒక చెప్తాను, ఇదే తీసుకొని మృగపు ముద్ర పట్టుకోండి. ప్రవక్త ఏం చెప్తున్నాడో చూడండి. హల్లెలూయా. మరి ప్రవక్త ఏం చెప్తున్నాడో దాని వైపుకి మనం తిరుగుదాం. హల్లెలూయా. మృగపు ముద్ర.
మెసేజ్ హబ్ లో మృగపు ముద్ర 54వ సంవత్సరము 5వ నెల 13వ తారీఖు. మృగపు ముద్ర దానిలో ఉండదమ్మా, దానిలో ఉండదు, 7 ముద్రలో ఉండదు. అది బుక్కు మృగపు ముద్ర వర్తమానం పేరు. 1200 వర్తమానాలు ఉన్నాయి. వాటిల్లో మృగపు ముద్ర అనేది ఒక వర్తమానం. దేవుని ముద్ర అని చెప్పాడు, మృగపు ముద్ర అని చెప్పాడు. మరి మృగపు ముద్ర 1954వ సంవత్సరము 5వ నెల అంటే మే నెల, ఏప్రిల్ మే 5వ నెల 13వ తారీఖున ఈ కాల ప్రవక్త విలియం మ్యారియం బ్రనహాం గారు బోధించాడు. 74వ పేరా వైపుకి తిప్పాలని కోరుకుంటున్నాను. మృగము యొక్క ముద్ర ఏమిటో చూసారా? హల్లెలూయా. 74వ పేరా. మృగము యొక్క ముద్ర ఏమిటో ఇప్పుడు మీరు చూసారా? క్వశ్చన్ మార్క్ పెడుతున్నాడు అక్కడ. మృగము యొక్క ముద్ర ఏమిటో ఇప్పుడు మీరు చూసారా? అది భక్తిహీనపు ముద్ర. ఇక్కడ మనం ఏం చదివాం? ఇక్కడ మనము యోహాను రాసిన 2వ పత్రికలో ఏం చదివాం? యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చునని ఒప్పుకొనని వంచకులు ఉంటారు. వాడు క్రీస్తు విరోధై ఉన్నాడు, అతి వాడే వంచకుడై ఉన్నాడు అని చదివామా? నేను మీ మధ్య నెరవేర్చిన కార్యాలు చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. వర్తమానం పక్షాన మీరు జాగ్రత్తగా నడుచుకోమంటున్నాడు. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవుణ్ణి అంగీకరింపని వాడు. అపోస్తులు క్రీస్తు బోధ ఎవరికి అప్పచెప్పాడు? అపోస్తులకే కదా. యేసు క్రీస్తు వెళుతూ బోధన ఎవరికి అప్పచెప్పాడు? అపోస్తులకు అప్పచెప్పాడు కదా. అపోస్తుల బోధను ఏమంటున్నాడు? నిలిచి ఉండక, ఆ బోధ యందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు సాగే ప్రతివాడు కూడా దేవుణ్ణి అంగీకరింపని వాడు. ఆ బోధ యందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని ఇద్దరిని కూడా అంగీకరించేవాడు. హల్లెలూయా. ఎవడైనను ఈ బోధను తేక మీ మధ్యకు వస్తే వాడిని మీ ఇంత చేర్చుకోవద్దని, వాడికి శుభమని చెప్పొద్దని చెప్పాడండి. ఒకవేళ వాడికి వందనాలు చెబుతూ వాడితో సాంగత్యం చేస్తూ వాడిని మీ ఇంత చేర్చుకొని ఉంటే వాడి దుష్ట క్రియలలో పాలిభాగస్తుడు. ఇంతగా దుష్ట క్రియలు ఏంటో తెలుసా? వాడి యొక్క బోధలో వీడు పాలిభాగస్తుడై వాడెక్కడికి వెళ్తున్నాడో చేర్చుకున్న వాడు కూడా అక్కడికే వెళ్తున్నాడు. ఎందుకు వాడెక్కడికి వెళ్తున్నాడు? వాడు మృగపు ముద్ర పొందుకొని పాతాళానికి వెళ్తున్నాడు, వీడు కూడా పాతాళానికి వెళ్తున్నాడు. దాన్నే ఇక్కడ మృగపు ముద్ర గురించి ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. హల్లెలూయా. మృగము యొక్క ముద్ర ఏమిటో ఇప్పుడు మీరు చూసారా? అది భక్తిహీనపు ముద్ర. అది ఒక వ్యక్తి అనుకుంటాడు, సరే నేను సంఘానికి చెందిన వాడను, నేను నా పక్కనున్న వ్యక్తి ఎంత మంచివాడో నేను అంత మంచివాడను, నేను ఈ సంఘమునకు చెందిన వాడను కదా అని అనుకుంటాడు. మరియు నీవు ఆధారపడిన నీ సంఘ సంస్థ ఎక్కడి నుండి వచ్చిందో నువ్వు గ్రహించావా? నువ్వు వెళుతున్న నీ సహవాసం, నీ సంఘం, అసలు దాని పూర్వ ఉత్తరాలు నువ్వు గ్రహించావా? అది ఎక్కడి నుండి ప్రారంభమైనదో నువ్వు ఎరిగావా? ప్రవక్త అంటున్నాడు. ఆ బోధ ఏదో నువ్వు ఎరిగావా? దేవుడికి మహిమ కలుగునుగాక. బైబిల్ చెప్పుచున్నది, ఆ మృగమును ఆరాధించువాడు దాని ముద్రను పొందుకుంటాడని. హల్లెలూయా. మృగాన్ని ఆరాధించేవాడు దాని ముద్రను, మరి దానికి ఈరోజు సంఘశాఖలు ఏం చెప్తున్నాయో తెలుసా? మృగపు ముద్ర అంటే ఏదో ఒక చిన్న చిప్పు వేస్తాడో లేకపోతే ఒక పచ్చ గుర్తేస్తాడో అని అనుకుంటున్నారు కదా. కానే కాదు, అది కాదు. ప్రవక్త ఏం చెప్పాడు? ఎందుకంటే ఈ మృగపు ముద్ర చాలా ఇంపార్టెంట్ వర్తమానం. ఈ మృగపు ముద్ర అనేది చాలా ఇంపార్టెంట్ వర్తమానం. ఇది ప్రతి వాళ్ళు కూడా చదవవలసిన వర్తమానం, ఎరగవలసిన వర్తమానం. మీరు గనక ఈ మృగపు ముద్ర ఏదో ఎరగలేదనుకో వాళ్ళతో విలీనమైపోతారు, ఐక్యమైపోతారు. వారి పొందిన దుష్టక్రియల్లో నువ్వు పాలుభాగస్తురాలు అవుతావు. ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడు? గుర్తించుకోండి, నేను
మీకు మరల బుద్ధి చెప్పనివ్వండి. మీరు ఎవరికి ఎన్నడూ వందనాలు అని చెప్పవద్దు. 2 సార్లు చెప్తున్నాడు ఆ మాట. అటువంటి వాడికి మీరు వందనాలు చెప్పొద్దు అంటున్నాడు. ఈ బోధ తేక వేరొక బోధ తెచ్చే వాడికి వందనాలు గాని శుభమని గాని చెప్పొద్దని వాక్యము స్పష్టంగా ఖండితముగా చెబుతుంది. హల్లెలూయా. యోహాను రాసిన పత్రికలో చెప్పలేదా? వాడిని మీ ఇంట చేర్చుకోవద్దని, వాడికి శుభమని చెప్పొద్దని చెప్పడం లేదా? ఇక్కడ చూద్దాం. బైబిల్ చెప్తుంది, ఆ మృగమును ఆరాధించువాడు దాని ముద్ర పొందుకుంటాడు, అనగా ఆ మృగము పేరైనను. హల్లెలూయా. చూస్తున్నారండి? ఆ పేరిట సంఖ్య అయినను. ప్రకటన గ్రంథం 13 తీస్తారా? హల్లెలూయా. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం తీస్తారా? బైబిల్లో ఉన్న లేఖనాలే. ప్రవక్త ఏ వాక్య ప్రత్యక్షత మీద నిలబడ్డాడో ఎత్తబడే వధువు కూడా అదే వాక్య ప్రత్యక్షత మీద నిలబడుతుంది. తీసారా అండి? ఇక్కడ అంటున్నాడు చూడండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం, ప్రైజుల 13వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుదాం. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చెయ్యని వారిని హతము చేయునట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడెను. కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని. పట్టుకుంటున్నారా? ఎంత మంది ఉన్నారో, ఎంత పెద్ద గుంపు ఉన్నదో పట్టుకుంటున్నారా? రైతులా, దాసులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ తన కుడి చేతి మీదైనను తన నొసటి మీదైనను ముద్ర వేయించుకొనున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను కలవాడు తప్ప క్రయ విక్రయాలు చేయుటకు మరి ఎవరికి అధికారం లేకున్నట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. మరి ఈ ముద్ర వేయించుకున్న వాడి పరిస్థితి ఏంటి? మీకు కావాలా? హల్లెలూయా. సరే, మీరే చూడండి. 14వ అధ్యాయము 9వ వచనం. మరియు వేరొక దూత. ఈ 3వ దూత ఎవరై ఉన్నారు? ఈ 3వ దూత యొక్క వర్తమానం ఏమై ఉన్నది? ఈ 3వ దూత మన కాలానికైనా బయలుదేరి వచ్చినది. హల్లెలూయా. మన కాల ప్రవక్త అయి ఉన్నాడా? ఏంటి ఇతని వర్తమానం? 3వ దూత యొక్క వర్తమానం. అనగా వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగ చెప్పెను, ఆ క్రూర మృగానికి గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి తన నొసటి ఎందేమి చేతి మీదేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును ఎవడు తాగేది? ఆ క్రూర మృగాన్ని ఆరాధించేవాడు, దాని ప్రతిమను ఆరాధించేవాడు. పట్టుకుంటున్నాడా? ఏం తాగుతాడు? దేవుని కోపం అనే మద్యాన్ని. అంటే అతను ఎక్కడికి నెట్టివేయబడుతున్నాడు? శ్రమల లోకానికి, అగ్నిగుండంలోకి నెట్టివేయబడుతున్నాడు. దేవుడి యొక్క ఉగ్రత అతడి మీదకి కుమ్మరించబడబోతా ఉన్నాయి. అతడు ఎక్కడికి నెట్టివేయబడుతున్నాడో కూడా ఉంది చూడండి. దేవుని ఉగ్రత అనే మద్యములో పోయబడిన దేవుని కోపం అన్న మద్యమును వాడు తాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను
అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. ఇప్పుడు నాకు చెప్పండి, పరిశుద్ధ దూతల ఎదుట గొర్రె పిల్ల ఎదుట అగ్ని గంధకముల చేత వాడు బాధించబడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూస్తున్నారా అండి? ఆ వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు వేచును. అది ఏదో ఒక గంట, కాదు, ఒక రోజా, కాదు. ఒక సంవత్సరమా, యుగ యుగాలు. ఆ బాధ సంబంధమైన పొగ యుగ యుగాలు వాడు బాధించబడతాడని, ఆ అగ్నిగుండంలో వాడు కాల్చబడతా ఉంటాడని రాయబడి ఉన్నది అక్కడ. ఆమేన్. నువ్వు చూసుకునే 10 సంవత్సరాలకే 10 సంవత్సరాలకే ఇంత ఇబ్బంది పడుతున్నావు, యుగ యుగాల కాల్చబడబోతున్నావు. అల్పకాల పాప భోగాల వైపుకి ఇక్కడ నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ అక్కడ యుగ యుగాలు దేవుడి ముద్ర లేకపోతే నువ్వు కాల్చబడతావని సంగతి నీకు తెలుసా? మృగపు ముద్ర వేయించుకుంటే నువ్వు యుగ యుగాలు దేవుడు ఉగ్రత అనే మద్యాన్ని తాగుతావని తెలుసా? అందుకే నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. నేను మీ దేవుడినై ఉన్నాను, మీ ప్రభువునై ఉన్నాను. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుల నుండి బయటికి వచ్చినప్పుడు వాడు ప్రత్యేకంగా ఉండమని కోరాడు. ఐగుప్తు యొక్క ఆచారాలు కానీ, వాళ్ళ సాంప్రదాయాలు కానీ, వాళ్ళ సిద్ధాంతాలు కానీ, వాళ్ళ దేవతలు కానీ మీరు ఆరాధించొద్దని చెప్పాడు దేవుడు. అదే యొక్క వర్తమానం ఈ కాలపు వాక్యము దేవుడు ఐగుప్తు అన్న సంఘశాఖ నుండి బయటికి పిలిచి ఆ సంఘశాఖ ఆచారాలు కానీ, సిద్ధాంతాలు కానీ ఏది కూడా మీరు వాటిలో పాలి భాగస్థలు అవ్వద్దని, మీరు ప్రత్యేకంగా ఉండమని ఈ కాలపు వర్తమానమై ఉన్నదండి. ఈ కాలపు వాక్యమే అదండి. విలియం బ్రహ్నాం యొక్క వర్తమానమే అది. ఖండించు, గర్జించు, బుద్ధి చెప్పు. బుద్ధి చెప్పడం అంటే దాని నుండి బయటికి తీసుకురావాలని. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ మృగపు ముద్ర పొందుకోకుండా దేవుని ముద్ర పొందుకునేలాగా మీరు ఖండించాలి, గర్జించాలి. ఎందుకంటే జనులకి హితబోధను సహించరు. వాడు దురద చెవులు కలవారై స్వకీయ దురాశలకు తగినట్టుగా వెళ్తారు వాళ్ళు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా అండి? దేవుడికి మహిమ కలుగును గాక. వాక్యం ఏం చెప్తుందో, వర్తమానం ఏం చెప్తుందో దాని వైపుకు మనం తిరగవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ఇంతకీ 3వ దూత ఎవరో మీకు తెలుసా? ఈ కాలానికి బయలు వెళ్ళిన 3వ దూత మీకు తెలుసా? 3వ దూత వర్తమానం వచ్చింది కానీ ఈ కాలపు వాక్యము, ఈ కాలపు వర్తమానం అదై ఉన్నది. ఆ 3వ దూత వర్తమానం బయలు వెళ్ళిన దినాల్లో మనం జీవిస్తున్నాము. దేవుడు ఆ 3వ క్రూర మృగానికి కానీ, దాని ప్రతిమకు కానీ ఆ ముద్ర వేయించుకోవద్దు అంటున్నాడు. ఏమంటున్నాడండి? క్రూర మృగమునకు కానీ ఆ ముద్ర. హల్లెలూయా. పట్టుకుంటున్నారా మీరు? ఆ క్రూర మృగానికి కానీ, దాని ప్రతిమకు కానీ ఎవడైనా నమస్కారము అంటే నమస్కారము అన్నాడు. నమస్కారము అన్నాడు తెలుగులో, కానీ వర్షిప్. అక్కడ అర్థం ఏంటంటే వర్షిప్. నమస్కారం అంటే చేతులైతే దాని ఇది కాదు. వర్షిప్ అంటే ఆరాధనలో పాల్గొవద్దు. హల్లెలూయా. మరి వారి యొక్క ఆరాధనలో కానీ, వాళ్ళ క్రియల్లో కానీ పాలి భాగస్థులు అవ్వద్దు. అదేనా ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో 18:4 చెప్తుంది. ఇంకొక స్వరం పరలోకము నుండి ఇలాగ చెప్పగా వింటిని, నా ప్రజలారా మీరు దాని పాపంలో పాలివారు కాకుండానట్లు, దాని తెగుళ్ళలో ఏది మీకు ప్రాప్తించకుండానట్లు. ఏంటంటే వర్తమానం పట్టుకుంటున్నారా మీరు? దాన్ని విడిచి రమ్మంటున్నాడు. దేన్ని విడిచి? ఆ మత శాఖలు విడిచి రమ్మంటున్నాడు. ఆ క్రూర మృగాన్ని విడిచి రమ్మంటున్నాడు. అక్కడ మీరు వర్షిప్ చేయొద్దంటున్నాడు. హల్లెలూయా. ఆ క్రూర మృగానికి కానీ, దాని ప్రతిమను కానీ నమస్కారము, వర్షిప్, ఆరాధన ఎవరైతే చేస్తారో తన నొసటి ఎందేమి చేతి మీదేమి. హల్లెలూయా. నొసళ్ళు ప్రత్యక్షతకు సాదృశ్యం, చేతులు క్రియలకు సాదృశ్యం. అంటే ఆ సంఘ శాఖ యొక్క క్రియలు గాని,
ఆ సంఘ శాఖ యొక్క బోధలో గాని మీరు పాలి భాగస్థులైతే హల్లెలూయా, మీరు ఏమి కలపబడకుండా దేవుని ఉగ్రత అను మద్యపు తొట్టిని, ఆ మద్యపు ఏమంటున్నాడండి, వాడు తాగుతాడు. దేవుని కోపం అను మద్యమును నువ్వు దేవునితో ఆటలాడతాం అనుకుంటున్నావా? దేవునితో ఆటలాడదాం అనుకుంటున్నావా? దేవుని కోపం అనే మద్యాన్ని వాడు తాగుతాడు. దేవుడే చెప్తున్నాడు దాని నుండి బయటకు రమ్మని. అబ్రహాముకు ఏ దేవుడైతే బబులోను నుండి బయటికి రమ్మని చెప్పాడో ఆ బబులోని నాశనం చేశాడు దేవుడు. అదే విధముగా ఈ కాలంలో కూడా మరణమైన బబులోను నుండి బయటికి రమ్మని వధువుకు చెప్తా ఉన్నాడు. ఈ మరణమైన బబులోను కూడా దేవుడు నాశనం చేయబోతా ఉన్నాడు. ఒక్క దినములోనే అది కూలిపోబోతుంది. ప్రకటన 18లో చెప్పలేదా? ఒక్క దినములోనే ఆ మహాబబులోను కూలిపోయాను అని. ఒక్క గడియలోనే దాని మీదకి దేవుడి ఉగ్రత కుమ్మరించబడినది. దేవుడు కోపం అనే మద్యం తాగుతున్నాడు వాడు, దానితో సాంగత్యం చేసేవాడు. అందుకే వాడు వందనాలు కూడా చెప్పద్దు. అటువంటి వారికి వందనాలు కూడా ఇక్కడ అంటున్నాడు, ప్రవక్త అంటున్నాడు 7వ ముద్రలో. ఇది వేరే వాళ్ళు చెబుతున్నది కాదు, ఇది స్వయముగా దేవుడు, వాయిస్ ఆఫ్ గాడ్, దేవుడు ప్రవక్తలో ఉండి మాట్లాడుతున్నాడు. గుర్తించుకోండి, నేను మీకు మరలా బుద్ధి చెప్పనివ్వండి. ఎవరికి? మరలా బుద్ధి చెప్పనివ్వండి. హల్లెలూయా. మీరు ఎవరికి ఎన్నడూ వందనాలని చెప్పద్దు. 2 సార్లు చెప్పాడు, చెప్పద్దు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఇప్పుడు మీరు చూడండి, మృగపు ముద్రలో ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడో మీరు జాగ్రత్తగా మీరు గమనించండి. చూడండి, చదువుదాము. హల్లెలూయా. బైబిల్ చెప్పుచున్నది, ఆ మృగమును ఆరాధించువాడు దాని ముద్రను పొందుకుంటాడు. హల్లెలూయా. అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్యైనను కలవాడు. మృగమును ఆరాధించేవాడు దాని ముద్రను, గొర్రె పిల్లను ఆరాధించేవాడు గొర్రె పిల్ల యొక్క ముద్రను పొందుకుంటాడు. గొర్రె పిల్ల పరిశుద్ధాత్మై ఉన్నాడు. గొర్రె పిల్ల యేసు క్రీస్తై ఉన్నాడు. ఇప్పుడు గొర్రె పిల్ల పరిశుద్ధాత్మను ఆరాధించేవాడు పరిశుద్ధాత్మనే ముద్రను పొందుకుంటాడు. మృగాన్ని ఆరాధించేవాడు మృగపు ముద్ర పొందుకుంటాడు. నీ ఆరాధన దేని మీద ఆధారపడినదో చాలా చూసుకోవాలి. చాలా ప్రాముఖ్యమై ఉన్నది. నువ్వు గొర్రె పిల్లని ఆరాధిస్తున్నావా? మృగాన్ని ఆరాధిస్తున్నావా? నీవు క్రీస్తుని ఆరాధిస్తున్నావా? క్రీస్తు విరోధిని ఆరాధిస్తున్నావా? వాక్యాన్ని ఆరాధిస్తున్నావా? వాక్యానికి వ్యతిరేకంగా నిలబడే వాడిని ఆరాధిస్తున్నావా? నువ్వు దేన్ని ఆరాధిస్తున్నావు? వర్తమానాన్ని ఆరాధిస్తున్నావా? వర్తమానానికి వ్యతిరేకంగా ఉన్న సంఘ శాఖలను ఆరాధిస్తున్నావా? దేన్ని ఆరాధిస్తున్నావు? దేనితో సాంగత్యం చేస్తున్నావు? ఇంపార్టెంట్. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆ బైబిల్ చెప్తుంది, ఆ మృగమును ఆరాధించేవాడు దాని ముద్రను పొందుకుంటాడు. హల్లెలూయా. అనగా మృగము పేరైనను దాని పేరిట గల సంఖ్య అయినను. హల్లెలూయా. మృగము యొక్క పేరు. ఆ మృగమును ఆరాధించేవాడు మృగము యొక్క పేరు లేక పేరు యొక్క సంఖ్య. అక్కడే అన్నాడు కదా, ప్రకటన గ్రంథం 13 చివర ఉందా? చదవమ్మా. 17 అమ్మా. 17వ వచనం. కాక కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదైనను నొసటి మీదైనను
ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్యాయనను హల్లెలూయా దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప. హల్లెలూయా పేరు లేక ఆ మృగము యొక్క సంఖ్య గలవాడు తప్ప క్రయ విక్రయాలు చేయటకు మరి ఎవరికి అధికారము లేకుండానట్లు అంటే వాడు ఈ లోకము కూడా ప్రభుత్వాన్ని కూడా స్వాధీనపరుచుకుని ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మతము రాజకీయము ఆమేన్. పట్టుకుంటున్నారా? ఆమేన్. అంటే క్రైస్తవ మతములో వాడు జ్వలబడ్డాడు. వాడు క్రైస్తవ మతము ద్వారాగా ఆరాధించబడుతున్నాడు అపవాది. రెండవది ప్రభుత్వము రాజకీయము ద్వారా కూడా ఆరాధించబడుతున్నాడు. ఆమేన్. క్రైస్తవులా? హల్లెలూయా. మరి యేసు దగ్గరికి వచ్చి వాడు చెప్పలేదా ఈ లోక రాజ్యాలన్నీ ఆమేన్. నావి, నాకు సాగినపడు నమస్కారం చేయి నేను నీకు ఇస్తానని చెప్పాడా లేదా? మొదటి రాకంలోనే చెప్పాడు కదా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ప్రభుత్వము వాడి కింద ఉన్నది, ఆమేన్. సంఘములన్నీ వాడి కింద ఉన్నవి. ఇప్పుడు వాడు ఏం చేస్తా ఉన్నాడు? సంఘము ప్రభుత్వాన్ని అంతా ఏకం చేసి ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఏమంటున్నాడు అక్కడ? క్రయ విక్రయాలు. ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయాలు చేయుటకు మరి ఎవరికి అధికారం లేకుండానట్లు. క్రయ విక్రయాలు. క్రయము విక్రయము అంటే ఏంటి? అమ్మటం కొనటం. నువ్వు ఏదో ఒకటి కొనాలిగా. నూనె కొనాలి, కూరగాయలు కొనాలి, రైస్ కొనాలి. నువ్వు బతకాలంటే ఏదో ఒకటి కొనాలిగా, కొని తెచ్చుకోవాలిగా. అలాగే ముద్ర వచ్చేస్తుంది. క్రయ విక్రయాలు అమ్మాలి, నీ ధాన్యం అమ్మాలి. అలాగే ఏదైనా అమ్మటాలు కొనటాలు జరుగుతున్నాయా లేవా? అలాగే ఇప్పుడు మీరు జాగ్రత్తగా పట్టుకోండి. ఏమంటున్నాడు? క్రయ విక్రయాలు చేయుటకు మరి ఎవరికి అధికారం లేకుండానట్లు అది వారిని బలవంతం చేస్తుంది. అంటే క్రయ విక్రయాలన్నీ కూడా వాడి స్వాధీనంలోకి వెళ్ళిపోతున్నాయి. నీకు అన్ని విధాలుగా క్లోజ్ అయిపోతుంది, సహాయము ఎటు నుంచి రావటల్లా. అప్పుడు నువ్వేం చేయాలి? దేవుడికి మహిమ కలుగుతుంది. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అన్ని వైపులా ఆయన్ని ముట్టి వేసినప్పుడు హల్లెలూయా ఆ ముగ్గురిని ఎటు వైపు నుండి కూడా సహాయం లేకుండా ఉండినప్పుడు వారు పలకబడిన వాక్యం మీద ఆధారపడ్డారు. దేవుని వాక్యం మీద వాళ్ళు ఆధారపడ్డారు. ప్రభుత్వం నుండి ఒత్తిడి వచ్చినది, ఆరాధన నుండి ఒత్తిడి వచ్చినది, అన్ని విధాలుగా ఒత్తిడి వాళ్ళకు వచ్చినది. అయినా కానీ వాళ్ళు పట్టుకున్న వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నారు. మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుడి. మీ కాలానికి ఇవ్వబడిన వర్తమానాన్ని మీరు గట్టిగా పట్టుకొనుడి. హల్లెలూయా. వాళ్ళు ఒక ప్రతిమను నిలబెట్టారు. ఆ ప్రతిమకు నమస్కరించిన వారిని అగ్నిగుండంలో పడేస్తామని ఒత్తిడి. హల్లెలూయా. ఆ ఒత్తిడి టైంలో వాళ్ళు బలంగా నిలబడ్డారు. హల్లెలూయా. మరి ఈ కాలంలో ఒత్తిడి టైంలో నిలబడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీ ఆస్తిని లాక్కుంటుంది గవర్నమెంట్. అప్పుడు ఏడుస్తావా లేక అయ్యా నాకు ఆస్తే కావాలంటావా, వాక్యం కావాలంటావా? ఏది కావాలంటావు? నీ ఆస్తిని లాక్కుంటుంది గవర్నమెంట్. నీ యొక్క ఆరాధన చేస్తుంటే చర్చిలు లాక్కుంటుంది గవర్నమెంట్. హల్లెలూయా. గవర్నమెంట్ మొత్తము కూడా అపవాది యొక్క హ్యాండ్ ఓవర్ లో ఉండిపోయినది. దేవుడికి మహిమ కలుగును గాక. మరి వాడే ఏలుబడి చేస్తా ఉన్నాడు ఇదంతా. నీ ఆస్తి అంతటిని కూడా, నీ బ్యాంక్ బ్యాలెన్స్ అంతటిని కూడా లాక్కుంటుంది వాడు. ఇప్పుడు నువ్వు బ్యాంకులో నుంచి డబ్బు తీయాలన్నా వాడు కార్డు ఉండాలి, క్రయ విక్రయాలు జరపాలన్నా వాడు కార్డు ఉండాలి. అప్పుడు నువ్వు నిజంగా కార్డు కలిగి ఉండడానికి ఇష్టపడతావా, లేక నాకు వద్దు నాకు సహాయం దేవుడి నుండి వస్తుందని దేవుడి మీద ఆధారపడతావా? వేటి మీద ఆధారపడతావు? హల్లెలూయా.
ఐగుప్తు ధనం మీద మోషే ఆధారపడ్డా, దేవుడి మీద ఆధారపడ్డా? హల్లెలూయా. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు నిమిత్తం నిన్న గొప్ప భాగ్యం అని. హల్లెలూయా. ఐగుప్తు ధనం మీద ఆధారపడినట్లయితే, అల్పకాల పాపభోగాల మీద ఆధారపడినట్లయితే ఈ రోజు మోషే గురించి మనం మాట్లాడుతున్నాం కాదు. ఎందుకంటే ఆయన దేవుడి మీద ఆధారపడ్డాడు కాబట్టి దేవుడు మోషేలోకి దిగొచ్చాడు. ఐగుప్తు అంతా సర్వనాశనం అయిపోయినది. సిరి సంపదలు అన్ని కూడా పోయాయి. దేశం తెగుళ్ళకి మొత్తబడినది. పాడుపడిన దిబ్బలాగా అయిపోయింది మొత్తం. ఐగుప్తు మొత్తము కూడా అక్కడ ఉన్న ప్రజలు కూడా ఎర్ర సముద్రంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు నువ్వు దేని మీద ఆధారపడతావు? పలకబడిన మాట మీద నువ్వు ఆధారపడితే శత్రువు ఏం చేసినది? ఐగుప్తు అంతా స్వాధీనపరుచుకున్నది. ఐగుప్తు పక్షాన శత్రువు ఉన్నాడు, కానీ మోక్ష పక్షాన దేవుడు ఉన్నాడు. ఒక మానవుడిలో దేవుడు దిగొచ్చాడు. ఈ రోజు కూడా ఒక మానవుడి కొరకు దేవుడు తరపున నిలబడి ఒక మానవుడి కొరకు ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఉండడానికి ఇష్టమేనా? నువ్వు నిలబడడానికి ఇష్టమేనా? దేవుడు వాక్య తరపున నిలబడటానికి ఆ రోజు మోషే ఎలా నిలబడ్డాడు, ఈ కాలంలో ప్రవక్త ఎలా నిలబడ్డాడు, ఇదిగో నేను కూడా ఈ వాక్య పక్షాన నిలబడడానికి ఇష్టమేనని నువ్వు తీర్మానం చేయగలవా? మరి మోషే దగ్గర ఏముందో తెలుసా? ఆయుధం. ఐగుప్తు దేశాన్ని జయించడానికి మోషే వెళ్తున్నాడు. మోషే నువ్వు ఎటువంటి ఆయుధాలు పట్టుకొని వెళ్తున్నావు? ఐగుప్తు గొప్ప సామ్రాజ్యం కదా. ప్రపంచమంతా ఐగుప్తుని జయించి, ఐగుప్తు ప్రపంచాన్ని జయించి ఉన్నది. ఆ ప్రపంచమంతా ఐగుప్తుకి కప్పము పన్నులు కడతా ఉన్నది. పన్నులు కడతా ఉన్నది. అటువంటి సామ్రాజ్యాన్ని నువ్వు జయించడానికి వెళుతున్నావా? నీ యొక్క యుద్ధము, నీ సైన్యం ఎక్కడున్నది? నీ యుద్ధ వీరుడు ఎవరై ఉన్నారు? నువ్వు ఎటువంటి ఆయుధాలు ఉపయోగిస్తా ఉన్నావు? నీకు తెలుసా నేను ఆయుధము యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడని? స్పోకెన్ వర్డ్ ఆయుధాన్ని నేను ప్రయోగించబోతా ఉన్నాను. యుద్ధము యెహోవాదై ఉన్నది. హల్లెలూయా. దావీదు పలికినట్టుగా యుద్ధము యెహోవాదై ఉన్నది. నోవాహు దినాలలో సర్వ ప్రపంచం అంతా కూడా ఆ అపవాది వాక్యానికి విరోధముగా లేపి ఉన్నది. లేపలేదా? మోషే చెప్పిన ఆ యొక్క నోవాహు చెప్పిన మాటని నమ్మారనుకున్నావా? నువ్వు గొప్ప విశాలమైన జనాభాకేలా చూస్తున్నట్లయితే ఇది విశాల మార్గం కాదు. ఇది ఇరుకు మార్గమా. ఇది అనేకులు వెళ్లే మార్గం కాదు. ఇది కొద్ది మంది వెళ్లే మార్గమా. ఆ కొద్ది మందిలో నువ్వు ఉన్నావా లేదా? ఆ దానియేలు కాలంలో షడ్రక్ మేషక్ అబేద్నెగో కొద్ది మంది అయి ఉన్నాడు. ప్రపంచమంతా సాగిలబడినది కానీ ఈ యొక్క షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మాత్రం ప్రతిమకు నమస్కారం చేయలేదు. ఈ రోజు ప్రపంచమంతా మృగపు ముద్రలోకి వెళ్ళొచ్చు కానీ కొద్దివారేమి, గొప్పవారేమి, ధనికులేమి, స్వతంత్రులేమి, దాసులేమి అందరూ వెళ్ళొచ్చు కానీ ఒక వధువు ఉన్నది. స్పోకెన్ వాడి పక్షాన నిలబడే ఒక వధువు ఉన్నది. ఆమెకి సహాయం దేవుడి దగ్గర నుండి వస్తుంది. వాక్య పక్షాన నిలబడిన సారేపతి గ్రామంలో విధవరాల దగ్గరికి ఏలియా వర్తమానం వెళ్ళినట్లుగా ఈ రోజు ఈ కాలంలో ఈ స్త్రీ దగ్గరికి ఏలియా వర్తమానం వచ్చి ఉన్నది. మనల్ని పోషించడానికి, సర్వకాలం అంతా మనల్ని పోషించడానికి, మనల్ని సంరక్షించడానికి, మనల్ని పునరుద్ధానంలో తీసుకెళ్ళడానికి ఈ వర్తమానం వచ్చి ఉన్నది. ఏలియా దినాల్లో పునరుద్ధానం జరిగినదా? చనిపోయిన వ్యక్తి బతికాడా? సారేపతి గ్రామంలో ఉన్న విధవరాలి కుమారుడు చనిపోతే అక్కడ పునరుద్ధానం జరిగినది. అక్కడ బ్రతికి ఉన్నాడు. ఈ వర్తమానము కూడా మనల్ని చనిపోయిన వారిని కూడా బతికించేదై ఉన్నది. నిద్రించిన పరిస్థితులు లేపేదై ఉన్నది. ఇది పునరుద్ధానపు వర్తమానమై ఉన్నది. మరి వాక్యము కావాలా? లోకము కావాలా?
సిరి సంపదలు కావాలా, ధన భోగాలు కావాలా, వాక్యము కావాలా? ఏది కావాలి నీకు? రెండు నీ ఎదుగుతున్నాయి. ఏదైనా వెళ్ళిపోవచ్చు నువ్వు. వాక్యము కావాలని వాక్యము పక్షము తిరుగుతావు, వాక్యాన్ని వదిలేసి లోకం కావాలని లోకం పక్షాన వెళతావు. రెండు నీ ఎదుటే ఉన్నాయి. ఓర్ప, రూతు. హల్లెలూయా. రూతు అతని హత్తుకొని అతతో పాటు ముందుకెళ్ళినది. ఓర్ప అతనికి ముద్దు పెట్టి గుడ్ బై చెప్పి వెళ్ళిపోయినది. ఇద్దరు సంఘాలే, ఇద్దరు స్త్రీలే, ఇద్దరు సంఘాలే. నువ్వు ఈ రెండు సంఘాల్లో ఏ సంఘంలో ఉండదలుచుకున్నావు? ముద్దు పెట్టుకొని వెళ్ళే దాంట్లో ఉండదలుచుకున్నావా? లేక రూతులాగా హత్తుకొని వాక్యంతో హత్తుకొని జీవించే ఆ గుంపులో ఉండదలుచుకున్నావా? గోయాదును కలుసుకొని క్రీస్తుని కలుసుకొని ఆ యొక్క గోబేదును కని ఆరాధన వర్షిప్ ఆరాధనలో ఉండదలుచుకున్నావా? లేక ఓర్పాలాగా లోకముతో మిక్స్ అవదలుచుకున్నావా? రెండు నీ ఎదుటే ఉన్నాయి. నిర్ణయం నీదే. హల్లెలూయా. వాక్యంతో నడవాలనుకుంటావో, వాక్యాన్ని వదిలిపెట్టేసి లోకంతో నడవాలనుకుంటావో నీ ఇష్టం. హల్లెలూయా. మోషే ఎదుట రెండు నిర్ణయాలు ఉన్నప్పుడు ఐగుప్తు ధనము నాకు వద్దన్నాడు. సింహాసనము మోషే నీకు సింహాసనము ఇస్తావు. నువ్వేం లేదు, జస్ట్ ఫరో కుమార్తె యొక్క కుమారుడని చెప్తే చాలు, నీకే సింహాసనం. ఒక మాట, జస్ట్ వన్ మాట. ఏంటి ఒక మాట? ఎబ్రిల్కి రాసిన పత్రికలో చెప్పలేదా? 11లో చెప్పలేదా? ఒప్పుకోలేదంట. మోషే ఫరో కుమార్తె యొక్క కుమారుడునని ఒప్పుకోలేదు. ఒప్పుకుంటే సింహాసనం వచ్చేది కదా. ఒక మాటగా హల్లెలూయా. ఒప్పుకోక క్రీస్తు నిమిత్తం నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అల్పకాల పాప భోగాలు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడునని అది 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 ఒప్పుకుంటే సింహాసనం. ఈరోజు ఏది కావాలి? రెండు ఉన్నాయి ఆయన ముందు. ఇరుకు మార్గాన్ని వెళ్ళాడు. మరి ఇరుకు మార్గాన్ని ఎంచుకున్నాడు కాబట్టి ఐగుప్తుని జయించగలిగాడు. ఈ రోజు నువ్వు లోకాన్ని జయించాలంటే ఇరుకు మార్గాన్ని ఎంచుకోవాలి. ఇది ఇరుకు మార్గం. ప్రవక్త ఎన్నుకున్న మార్గం ఇరుకు మార్గం. స్టాండింగ్ ఇన్ ది గ్యాప్, ఖాళీలో నిల్చుటని వర్తమానంలో చెప్పలే. నువ్వు ఇరుకు మార్గాన్ని ఎంచుకున్నావని చెప్పలే ప్రవక్తతో. హల్లెలూయా. ప్రవక్త ఎంచుకున్న మార్గం ఇరుకు మార్గం. మరి ఈ రోజు నువ్వెంచుకున్న మార్గం? నా ప్రవక్త ఎటు నడిచాడని నేను అటు నడుస్తాను. నా ప్రవక్త వెళ్ళిన మార్గంలో నేను వెళ్ళదలుచుకున్నా. నా ప్రవక్త దేవుడే నా దేవుడు, నా ప్రవక్త ప్రజలే నా ప్రజలు. హల్లెలూయా. నా ప్రవక్త యొక్క వర్తమానముతో నేను నిలబడటానికి ఇష్టపడుతున్నా. ఎవరైనా ఉన్నారా అలాంటి వారు? మీరు పట్టుకుంటున్నారా అండి? వాడు క్రయ విక్రయాలు కూడా కూడా చేస్తాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఎదుపక్షాన్ని నిలబడతావు. క్రయ విక్రయాలు కూడా వాడు చేయకుండా, వాడు ముద్రుంటేనే క్రయ విక్రయాలు చేయకుండా చేస్తాడు. అప్పుడు ఏం చేస్తావు? మీకు తెలుసా, ముద్ర ఆత్మీయత ఆత్మీయంగా ఇక్కడ ఉన్నది. దేవుని ముద్ర ఉన్నది, మృగపు ముద్ర రెండు ఉన్నాయి. అదే ఇక్కడ ఆత్మ సంబంధముగా రెండు ముద్రలు ఉన్నాయని మృగపు యొక్క ముద్రలో ప్రవక్త మాట్లాడుతున్నాడు. దానివైపు తిరుగుతున్నాను నేను. చూద్దాం, కొద్దిగా మీరు చూస్తారా? చూడమ్మా, నేను దాని వైపే చూస్తున్నాను. బైబిల్ చెప్పుచున్నది, ఆ మృగమును ఆరాధించువాడు దాని ముద్రను పొందుకుంటాడు. మృగాన్ని ఆరాధిస్తే, గొర్రె పిల్లని ఆరాధిస్తే
గొర్రె పిల్లకి దేవుడి ముద్ర ఉంది. హల్లెలూయా. ఇప్పుడు గొర్రె పిల్లని ఆరాధించేవాడు గొర్రె పిల్ల ముద్ర పొందుకుంటాడు, మృగాన్ని ఆరాధించేవాడు మృగపు ముద్ర పొందుకుంటాడు. హల్లెలూయా. ప్రకటన 13లో మృగం ఉన్నది. ఆడ సముద్రంలో వస్తున్న కుర్రముఖం ఉన్నది, భూమిలో నుండి వస్తున్న కుర్రముఖం ఉన్నది, ప్రతిమ కూడా ఉన్నది. హల్లెలూయా. ఉన్నాయా? అదంతా కూడా మీకు ప్రకటన 13లో ఉన్నాయి. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ప్రకటన 5లో గొర్రె పిల్ల వస్తుంది. ఆ గొర్రె పిల్ల ఆ యొక్క సింహాసనమునందు ఆసీనుడై ఉండి వారి చేతిలో నుండి గ్రంథాన్ని తీసుకొని 7 ముద్రల గ్రంథాన్ని తీసుకొని ఆ గొర్రె పిల్ల భూమి మీదకి వస్తా ఉన్నది. ప్రకటన 10లో బలిష్ఠుడైన దూతగా ఆ గొర్రె పిల్ల వచ్చి ఉన్నది. హల్లెలూయా. సరే, కొంచెం ముందుకు చూద్దాం. ఆ మృగము పేరును దాని పేరిట సంఖ్యను గలవాడు ఇప్పుడు గమనించండి. తమ నొసట ఎందమ్మా తమ చేతుల మీద అయినను అది జ్ఞానమై ఉన్నది లేదా అది క్రియ. హల్లెలూయా. దాని భావం నీ ముఖము మీద పెద్ద పచ్చబొట్టు వేస్తారని దాని భావం కాదు. ముఖం మీద ఏంటి నొసల ఎంత కానీ చేతుల మీద అనగానే నొసల మీద అనేదానికి పెద్ద పచ్చబొట్టు వేస్తారని దాని భావము కాదు. అలా కాదు దాని భావం. ఆ మృగపు ముద్ర అంటే అలా కాదు. ప్రవక్త ఏమంటున్నారో చూడు. పెద్ద పచ్చబొట్టు ఏమంటున్నాడు అంటే ఇక్కడ పట్టుకుంటున్నారా? హల్లెలూయా. తమ నొసట ఎందేమో తన కుడి చేతి మీదైనను అది జ్ఞానమై ఉన్నది లేక క్రియ. జ్ఞానము లేక క్రియ. క్రియ అంటే చేతులు, నొసలు అంటే జ్ఞానం. పట్టుకుంటున్నారా? దాని భావం నీ ముఖం మీద పెద్ద పచ్చబొట్టు వేస్తారని దాని భావం కాదు. అది ఆ రీతిగా ఉండవలసిన పని లేదు. అది బాహ్య సంబంధమైన దాని గురించి మాట్లాడటం లేదు. అది ఆత్మ సంబంధమైన దానిని గురించి మాట్లాడుచున్నది. అది ఆత్మ సంబంధమైన దాని గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఆత్మ సంబంధమైనది. దేవుని ముద్ర పరిశుద్ధాత్మ ఎలాగా అది ఆత్మ సంబంధమైనదో ఇది కూడా ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైన దాని గురించి అది మాట్లాడుతుంది. ఇందుకు ఈ ఆత్మ సంబంధమైనది ఏదో నువ్వు ఎరగాలి. అప్పుడే నీకు దైవ ప్రత్యక్షత పొందుకుంటావు. అతనిని గమనించి చూడు. లేఖనము గురించి అతనికి ఏమి తెలియనో అతను చెప్పినది విను. మరియు అతడు ఎక్కడికి వెళ్ళుచున్నాడో చూడు. ఏ వ్యక్తి అయితే సిద్ధాంతాన్ని కలిగి ఉంటాడో అతనిలో వెలుగు లేదు. డాక్టరేట్ సిద్ధాంతం ఏ వ్యక్తి అయితే కలిగి ఉంటాడో అతనిలో వెలుగు లేదు. బైబిల్ చెప్పినది. చూసారా? అతను ఎటు వెళ్ళుచున్నాడో గమనించు. అతను ఏమి చెప్పుచున్నాడో గమనించు. సరే, నేను ప్రెస్బిటేరియన్ వాడిని అని అంటారు. అవునండి. నేను ఫలానా సంఘానికి చెందిన వాడిని అని అంటారు. బాప్టిస్ట్ వాడిని, పెంతెకోస్తు వాడిని, లూథరన్ వాడిని, ప్రెస్బిటేరియన్ వాడిని ఇలాగ చెప్తా ఉన్నారు. ఆదివారం వర్షములో నుండి లోనికి రావటానికి దాని కొరకు తగినంత గౌరవం ఉన్నది. అతడు క్రిందకి వెళ్ళిపోయి ప్రార్థనా కూటానికి వెళ్ళటకు బదులు మీరు మందిరము మూసివేసి కూర్చొని టెలివిజన్ చూసుకుంటారు. ప్రజల అతడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి త్రాగుచు ఇలా కొనసాగుతూ ప్రపంచంలోని మిగిలిన వారి వలె అతడు ప్రవర్తిస్తాడు. అయినను అతడు సంఘానికి చెందిన వాడే. వ్యక్తించుకోనండి. అది పాపపు ముద్ర అయి ఉన్నది. అంటే పాపపు ముద్ర అంటే మృగపు ముద్ర. అక్కడ ఉన్నారండి ఈరోజు అన్ని శాఖలు కలిగి ఉంది అవి. హల్లెలూయా. ఎందుకు వాళ్ళ యొక్క స్వభావం మార్చబడటం లేదు? కారణం ఏమిటంటే అక్కడ మార్చడానికి ఏం లేదు. అక్కడ పరిశుద్ధాత్మ ఉంటే మారుస్తుంది. అక్కడ పరిశుద్ధాత్మ అనే జన్యువు జీవము లేనప్పుడు ఏమి మార్చడానికి అక్కడ ఏమీ లేదు. అందుకే వాళ్ళు ఆ క్రియలతో వెళ్ళిపోతా ఉంటారు. వాక్యము ఒక వ్యక్తిలో లేకుండా అతడు మార్చబడలేదు. జాగ్రత్తగా పట్టుకుంటున్నాడా? అతని స్వభావం మార్చబడాలి అన్నా, అతని క్రియలు మార్చబడాలి అన్నా, అతని లోకము నుండి వేరవ్వాలి అన్నా అతడి లోపల ఏముండాలంటే మీరు చూశారు కదా, ఆ యొక్క శరీరము, ఆత్మ, ప్రాణము మూడో దాంట్లో వాక్యం ఉండాలి.
అప్పుడు ఆ వాక్యము అతని లోపల ఉండినప్పుడు అప్పుడు అతడు స్వభావము మార్చబడుతుంది, శరీరపు క్రియలు మార్చబడతాయి. ప్రతిదీ కూడా వాక్యానికి సంబంధించిన క్రియలు వస్తాయి. అది నూతన సృష్టి. పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. ఎలా వచ్చినది అతనికి నూతన సృష్టి? లోన అంతరంగములో క్రీస్తు ఉన్నాడు కాబట్టి. క్రీస్తు లోన వాక్యం అనేది ఉన్నది కాబట్టి ఈ బయట నుండి వచ్చే వాక్యము లోన ఉన్న వాక్యాన్ని వెలిగిస్తుంది. అదే లోన వాక్యము లేదనుకో, ఏమున్నది అతడు వెలిగించడానికి? బయట నీకు వాక్యము పడినా గాని, వర్తమానం పడినా గాని అది నీ శరీరము మీదో నీ ఆత్మ మీదో పడుతుంది. కానీ అంతరంగంలో ప్రాణంలో వాక్యము లేదు కాబట్టి అతడు నశింపవచ్చు. ప్రవచించవచ్చు అతడు, ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు, బయట నుండి ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు. అతను ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఆత్మ అతని మీదకి రాదని చెప్తలేదు, వస్తుంది. వచ్చినప్పుడు అతని కైప ప్రవచించదా? కైప పరిశుద్ధుడు అనుకుంటున్నారా? కానీ అతడు ప్రవక్త కూడా కాదు. కైప ప్రవక్త అనుకుంటున్నారా? ప్రవక్త కూడా కాదు. కానీ మొదటి రాకడలో కైప ప్రవచించాడు. ఆత్మ అతని మీదకి వచ్చినది, ప్రవచించాడు. ఆత్మ అతని మీదకి రాగానే మనము రక్షించబడ్డామనా? దాని అర్థం అదా? మరి అదే అయినట్టయితే ప్రభువా నీ నామమున మేము ప్రవచించలేదా? ప్రవచనాలు చెప్పారంటే ఆత్మ లేకుండా చెప్పారు అనుకుంటున్నావా? వాళ్ళకు ప్రవచనం చెప్పగలుగుతున్నారంటే ఆ ఆత్మ వారి ఆత్మలో ఉన్నది. ఆ పరిశుద్ధాత్మ వారి ఆత్మలోకి వచ్చినది. అది రైతుల్లా. అయినా వారు ప్రవచనాలు చెప్పారు, అయినా వాళ్ళు దేవుడి రాజ్యానికి వెళ్తారు. పట్టుకుంటున్నారా? వారి దేహం మీద ఆత్మ పరిశుద్ధాత్మ వారి దేహం మీదకి వచ్చినప్పుడు వారి యొక్క రోగాలన్నీ వదిలిపోతున్నాయి, వారి వ్యాధులు వెళ్ళిపోతున్నాయి, వాళ్ళు స్వస్థపరచబడుతున్నారు. అయినా కానీ వాళ్ళు నశించిపోతున్నారు. నీకు ఉండాల్సింది పరిశుద్ధాత్మ ఎక్కడో తెలుసా? ప్రాణములో. అది నీ స్వభావాన్నే మారుస్తుంది, నీ జీవితాన్నే మారుస్తుంది, నిన్ను క్రీస్తుకి ఖైదీని చేస్తుంది, వాక్యానికి సరెండర్ అయ్యే చేస్తుంది, వాక్యాన్ని ప్రేమించేలా చేస్తుంది, వాక్యం తప్పడానికి ఇంకొకటి వద్దు ప్రభువా అనేలా చేస్తుంది. పట్టుకుంటున్నారా? ఆ పౌలులాగా మాట్లాడేలా చేస్తుంది, ఆ మోషేలాగా మాట్లాడేలాగా చేస్తుంది, క్రీస్తుకి ఒక ఖైదీలాగా చేస్తుంది. ఈ లోకము కొరకు పరిగెత్తలేడు అతడు, లోకము యొక్క సంపాదన కొరకు లగెత్తలేడు అతడు స్వభావమే మార్చబడుతుంది. ఇది అందరిలాంటి వర్తమానం కాదండి. ఏదో సఖిశాఖలు చెప్పినట్లు ఆ మందిరానికి రామ్మా ఏసయ్య నిన్ను దీవిస్తాను, నీకు 2 గేదలు ఉంటే 4 గేదలు వస్తాయి చెప్పే వర్తమానాలు కావండి. హల్లెలూయా. నీకు 4 గేదలు వచ్చినంత మాత్రాన్ని నువ్వు నరకానికి వెళ్ళమని ఏమైనా ఉందా? నేను చెప్తా, నరకానికి వెళ్ళమని ఏమైనా ఉందా? హల్లెలూయా. నీకు ఆశలు చూపించేది కాదు ఇది. వర్తమానము క్రీస్తు వల్లే మార్చేది. క్రీస్తు స్వభావము దైవ స్వభావములో పాలి భాగస్థులు అయ్యేలా చేసేది, వాక్యానికి ఖైదీలా చేసేది. ఇది 7వ ముద్ర. 7వ ముద్ర అంటే ఏమిటి? పరిశుద్ధాత్మ కొత్త జన్మ, నిన్ను నూతన సృష్టిగా చేసేదై ఉన్నది, ఉరుముల గురించిన బయలుపాటు ఇచ్చేదై ఉన్నది. ఇది అందరికీ వచ్చేది కాదు, అందరికీ బయలుపరుచుకునేది కాదు. హల్లెలూయా. లోకంలో ఉన్న ప్రతి సభ్యుడికి యేసయ్య బయలుపరుచుకోవడల్లా. మొదటి రాకడలో ఆ రోజు ప్రధాన యాజకులకి, కైపాలకి, శాస్త్రులకి, పరిసయ్యులకి బయలుపరుచుకున్నారు అనుకున్నావా? లేదు. 7వది కూడా బయలుపరుచుకోవాలా? ప్రజలు అక్కడ ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరికీ బయలుపరుచుకున్నాడు అనుకున్నా? లేదు. మొదటి రాకడ ఎలా ఉందో 2వ రాకడ కూడా అలాగే ఉంటుంది. మొదటి రాకడలో జన్మించినప్పుడు ఏ విధంగా జ్ఞానులు ఎరిగి
ఎవరు లోకరక్షకుడు పుట్టాడని ఎరిగి ఆయన ఆరాధించడానికి 3 విలువైన వస్తువులు తీసుకెళ్లారు. సాంబ్రాణి, బోళము, బంగారం. 3 విలువైన వస్తువులు, బంగారం, సాంబ్రాణి, బోళం. 3 తీసుకొని వెళ్ళారు వాళ్ళు. అవి విలువైన వస్తువులై ఉన్నాయి. యేసుక్రీస్తు పరిచర్యను సాదృశ్యంగా చూపిస్తున్నాయి. అవి ఆయన యొక్క జీవిత చరిత్ర అంతటిని కూడా ఈ 3 వస్తువులే చూపిస్తున్నాయి. దైవత్వాన్ని చూపిస్తున్నాయి. సామ్రాజ్య సువాసన, బంగారము దైవత్వము, సామ్రాజ్య సువాసన ఆయన సేవా జీవితాన్ని సూచిస్తున్నాయి. బోళము ఆయన యొక్క పాతి పెట్టినప్పుడు వాడే పునరుద్ధానము గురించి చూపిస్తున్నాయి. ఆయన యొక్క జీవిత చరిత్ర అంతటిని కూడా ఈ 3 వస్తువులు చూపిస్తా ఉన్నాయి. ఆయన చేసిన పరిచర్య గాని, ఆయన బోధించిన బోధ గాని, ఆయన ఏ విధముగా చనిపోయాడో, పాతి పెట్టబడ్డాడో, ఎలా తిరిగి లేచాడో, అన్ని కార్యాలు కూడా ఈ 3 వస్తువులే చూపిస్తున్నాయి. అందుకే వాళ్ళు ఏ పడితే ఎత్తికెళ్ళలేదు, వాక్యానికి కరెక్ట్ గా సరిపోయాయి తీసుకెళ్లారు వాళ్ళు. ఈ రోజు నువ్వు క్రీస్తుకి ఇచ్చే అర్పణ కూడా కరెక్ట్ గా మ్యాచ్ అవ్వాలి. దేవుడికి ఇచ్చే ఆరాధన అర్పణ కూడా కరెక్ట్ గా మ్యాచ్ అవ్వాలి. ఎలా అంటే అలా జీవించేది కాదు క్రైస్తవ్యం. ఎలా అంటే అలా బోధించేది కాదు క్రైస్తవ్యం. డబ్బు కోసమే రాకూడదు అసలు దీనిలోకి. హల్లెలూయా. ప్రవక్త ఎలాగా డబ్బు నా జీవితంలో ఎప్పుడు ప్రధానత్వం వస్తుందో అప్పుడే నేను సేవ వదిలేస్తానన్నాడు. హల్లెలూయా. ఆయన మనసు దాని మీద పెట్టలేదు. ఎందుకో తెలుసా? వాక్యానికి డబ్బుకి అంత విరుద్ధమైన శత్రుత్వం. ఒక వ్యక్తి డబ్బు మైకంలో పడిపోయాడంటే వాక్యాన్ని వదిలేస్తాడు అతడు. వాక్యము కావాలి, వర్తమానము కావాలి. హల్లెలూయా. పట్టుకుంటున్నారా సంఘం ఈ విషయాలు? ఎంతమంది పట్టుకుంటున్నారో? అందుకే ఇక్కడ అంటున్నాడు, జాగ్రత్తగా చూద్దాం, ఇక్కడికి వచ్చేద్దాం. ఏమంటున్నాడు? 355వ పేర, గుర్తించుకోండి, నేను మీకు మరలా బుద్ధి చెప్పనివ్వండి. సంఘానికి మరి ఆయన ఎన్నుకున్న ఆయన వధువుతో మాట్లాడుతూ ఉన్నాడు. మరలా నేను మీకు బుద్ధి చెప్పనివ్వండి, మీరు ఎవ్వరికి ఎన్నడూ వందనాలు అని చెప్పొద్దు. అంటే దీని అర్థము మెసేజ్ లో ఉన్న వాళ్ళకి వందనాలు చెప్పొద్దు అని కాదు. అర్థమవుతుందా? ఎందుకంటే ఆయన నీ కుటుంబ సభ్యుడు, వాళ్ళకు వందనాలు చెప్పొచ్చు. బయట ఉన్న ఏ సంఘ శాఖలో ఉన్న వాళ్ళకైనా వందనాలు చెప్పొద్దని. పట్టుకుంటున్నారా? శుభం అని చెప్పొద్దని. ఇందాక మనం చూసాం కదా యోహాన్ రాసిన 2వ పత్రికలో, అది వందనాలని చెప్పొద్దు. దానిని ఆలోచించండి. ఒక సేవకుడు లేక ఏదో కార్యం, ఏదో మర్త్యుడగు మానవునిలో మంచి ఏమీ లేదు. ఏ మర్త్యుడైన మానవుడిలో అయినా సరే మంచి ఏదైనా ఉంటుందా అండి? ఏ మంచి కూడా లేదు. ఎందుకనగా అతనిలో ఏమీ లేదు. వారు ఎవరైనా కానీ నేను లెక్క చేయను. ఏ మనిషిలోనూ ఏ మంచి లేదు. అది నిజం. మంచివాడు ఆయనే. ఆయన నీలోకి వస్తేనే నువ్వు మంచిగా మార్చబడేది. ఆయన నీలోకి లేకుండా నువ్వు మంచిగా మార్చబడవు. నీ ఆలోచన మార్చబడవు, నీ తలంపుల ఉద్దేశాలు మార్చబడవు, నీ మోసాలు మార్చబడవు, నువ్వు అన్యాయం మార్చబడదు. ఇవన్నీ మార్చబడాలి అంటే ఆయన నీలోకి రావాలి. నీ అబద్ధాలు మార్చబడవు. ఏ మానవుడిలో కూడా మంచి లేదంతే. ప్రతి మానవుడు పాపే. ప్రతి మానవుడు శరీరేచ్ఛల ద్వారా వచ్చినోడే. ప్రతి మానవుడు మరి ఈ లోక సంబంధంగా అతడు జన్మించినప్పుడు అతడు పాపి అయి ఉన్నాడు. ఆయనకి కొత్త జన్మ అవసరం. మానవుడికి కొత్త జన్మ అవసరం. అతడు స్వభావం మార్చబడాలంటే కొత్త జన్మ అవసరం. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? కొత్త జన్మ పొందిన వ్యక్తి 2 లోకాల్లో జీవిస్తాడు. అతడు ఈ లోకంలో జీవిస్తాడు, అతడు పరలోకంలో కూడా జీవిస్తాడు. పరలోక సంబంధమైన వాతావరణం అతడు కలిగి ఉంటాడు. అతడు దైవిక సంబంధమైన దానిని చూడగలడు. కొత్త జన్మ పొందని వ్యక్తి దైవిక సంబంధమైన కార్యాలు చూడలేడు. పరలోక సంబంధమైన వాతావరణాన్ని అనుభవించలేడు. కొత్త జన్మ పొందలేదు కాబట్టి ఆ వ్యక్తి
పరలోక సంబంధమైన వాతావరణాన్ని అతడు ఈ భూమి మీద అనుభవించలేదు. కొత్త జన్మ పొందిన వ్యక్తి అతడు ఈ భూమి మీదే జీవిస్తూ అతడు పరలోక సంబంధమైన వాతావరణం కలిగి ఉంటూ అతడు పరలోక సంబంధమైన వాతావరణాన్ని అనుభవిస్తాడు. హల్లెలూయా. అతడు నూతన సృష్టి అయి ఉన్నాడు. అతడు పాతవి గతిస్తాయి. అతడు స్వభావం మార్చబడతా ఉంటది. అతని ఆలోచనలు మార్చబడతా ఉన్నాయి. అతని ఉద్దేశాలు మార్చబడతా ఉన్నాయి. అతని తలంపులు మార్చబడతా ఉన్నాయి. అతని నడత మార్చబడతా ఉన్నది. అతని చూపులు మార్చబడతా ఉన్నాయి. అతని మాటలు మార్చబడతా ఉన్నాయి. అతని ఆలోచనలు మార్చబడతా ఉన్నాయి. అన్ని దైవిక పరంగా వస్తున్నాయి. మీరు చూసారా, పరిపూర్ణ మానవుని స్వరూపములో ఎటువంటి గుణ లక్షణాలు కలిగి ఉన్నాయో ఆ లక్షణాలు అతనికి వస్తాయి. ఒక విశ్వాసకి విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, దైవ భక్తి, సహోదర ప్రేమ, వీటన్నిటిపైన దయ, వీటన్నిటిపైన తలరాయి, ఆ పరిశుద్ధాత్మ, ఆ తలరాయి యొక్క ప్రత్యక్షత అతడు పొందుకొని ఇవన్నీ కూడా అమర్చుకుంటాడు. హల్లెలూయా. ఒకదాని మీద ఒకటి అమర్చుకుంటాడు. ఇది పరలోక ధనం. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన వ్యాపారాలు, డబ్బులో, లోక సంబంధమైన కార్యాలు, భవనాలు, ఇవి కాదు. బ్యాంక్ బ్యాలెన్స్లు, ఇవి కాదు ధనం. ఇది ఈ లోకానికి సంబంధించిన ధనం. ఒకసారి మోడీ 500 రూపాయల నోట్లు వద్దన్నాడు అనుకో, ఈ నోట్లన్నీ కట్టు, ఏం లేదు, అగ్గిపుల్ల తీసుకొని తగలబెడతామే. అది ఈ లోక ధనం. కానీ పరలోక ధనం వేరు. పరలోకపు అధికారం వేరు. గుడ్డివాడికి కళ్ళు వస్తాయి, కుంటాడికి నడక వస్తుంది, మూడవాడికి మాటలు వస్తాయి. ఎందుకో తెలుసా? అది పరలోక సంబంధమైన ధనాన్ని అతడు కలిగి ఉన్నాడు కాబట్టి, పరలోక సంబంధమైన వాతావరణం అతడు అనుభవిస్తున్నాడు కాబట్టి, పరలోకం అతనితోనే ఉండదు కాబట్టి, ఆ దేవుడు అతనిలోనే ఉన్నాడు కాబట్టి, ఆ సృష్టికర్త అతనిలోనే ఉన్నాడు కాబట్టి ఆ కార్యాలు చూడగలుగుతాం. సాదా క్రీస్తుడు నుజ్జు అయిన బాలుడు ఫిన్లాండ్ గ్రామంలో తిరిగి ఎలా బతకగలిగాడు? హాస్పిటల్కి తీసుకెళ్లి కోట్ల రూపాయలు ఇస్తానయ్యా, ఈ బాలుని బతికించండి అడుగు, బతుకుతాడేమో. ఈ లోక సంబంధమైన డబ్బు దేనికి ఉపయోగం చెప్పు నాకు? ఆ బిడ్డను బతికించినప్పుడు. హల్లెలూయా. ఆ బిడ్డ ప్రాణం రావాలంటే ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ ప్రాణం రాదండి. హల్లెలూయా. నీ ఆస్తి అందరిని అమ్మి పేదలకు ఇచ్చినా కానీ ఆ పిల్లవాడు ప్రాణం వస్తుందా? మరి ఆ పిల్లవాడు ప్రాణము కావాలి అంటే పరలోక సంబంధమైన ధనము ఆ క్రీస్తు కలిగి ఉండాలంటడా. ఆ క్రీస్తును కలిగి ఉన్న ఒక ఆయన ఆడికి వెళ్ళాడు. ఆయన ఎవరో కానీ కాల ప్రవక్త అయి ఉన్నాడు. ఆ బాలుడి దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. ఏ డాక్టర్లు చేయలేనిది నా దేవుడు చేస్తాడని, మీరు ఆ దేవుడి యందు విశ్వాసం ఉంచమని, ఆ బాలుడు బ్రతుకుతాడని చెప్పాడు. బ్రతకకపోతే నన్ను అబద్ధ ప్రవక్త అని ఫిన్లాండ్ గ్రామం మొత్తం చెప్పండి అన్నాడు. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఈ బాలుడు తిరిగి బ్రతుకుడుగా కాదగల్లా. ఆ బాలుడు మరలా బ్రతికాడు. ఎండిన ఎముకలే తిరిగి బ్రతకగలిగాయి. లోయలోని ఎముకలు, ఎండిపోయిన ఎముకలు ప్రవక్త దగ్గరకు దేవుడు వచ్చి అంటున్నాడు, ఈ ప్రవక్త ఈ యొక్క ఎముకలు బ్రతకగలవా? నరపుత్రుడా, ఎముకలు బ్రతకగలవా అని అడుగుతున్నాడు. అయ్యా నాకేం తెలుసు అయ్యా, అది నీకే తెలియాలి. అవి బ్రతకాలంటే ప్రవచనం ఎత్తాలి. ప్రవచనం ఎత్తాలంటే దేవుడు ముద్ర పొందుకొని ఉండాలి. దేవుడి యొక్క పరిశుద్ధాత్మ పొందుకొని ఉండాలి. అప్పుడు నువ్వు ప్రవచనం ఎత్తి మాట్లాడగలవా? ఏస్కేలు ప్రవక్త ఇలాగ అంటున్నాడు, ప్రవచనం ఎత్తి మాట్లాడేదానికి ఆ యొక్క ఎముకలలో శబ్దాలు వచ్చాయి. ఆ లోయ అంతా శబ్దాలతో నిండిపోయి ఉన్నది. ఆ మృతతుల్యమైన ఎముకలు ఎప్పుడైతే ప్రవచన వాక్యం అక్కడికి వచ్చినదో ఎమ్మటే అక్కడికి శబ్దాలు వచ్చాయి. ఆ మందిరం అంతా శబ్దాలతో నిండిపోయి ఉన్నది, కేకలతో నిండిపోయి ఉన్నది, హల్లెలూయాలతో నిండిపోయి ఉన్నది, ఆవేదనతో నిండిపోయి ఉన్నది.
తెలుసు ఆ ఎముకలు ఈ ఎముకలు. అక్కడ లోయలో ఉన్న ఆ ఎముకలే ఈ మందిరంలో ఉన్న ఈ ఎముకలై ఉన్నాయి. మనల్ని బ్రతికించింది వాక్యం, మనల్ని రక్షించింది వాక్యం. ప్రవచనము తిరిగి మనకి జీవాన్ని ఇచ్చి ఉన్నది. ప్రవచనము తిరిగి మనల్ని ఆది అపోస్తలుల బోధ వైపుకి తీసుకెళ్ళినది. ప్రవచనము తిరిగి మనకి జీవాన్ని ఆది ఆ యొక్క శక్తి పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చినది. ఆ ఎముకలు అతుక్కుంటా ఉన్నాయి. చర్మం వచ్చి ఉన్నది, మాంసం వచ్చి ఉన్నది. హల్లెలూయా. ప్రాణం వచ్చేసి ఊపిరి వచ్చేసి ఉన్నది. వాళ్ళు తిరిగి మరలా బ్రతికి ఉన్నారు. హల్లెలూయా. మరి ప్రవచనానికి అంత శక్తి ఉన్నదా భాష గారు? హల్లెలూయా. సారేపతి గ్రామంలో ఉన్న విధవరాలి కుమారుడు చనిపోతే తిరిగి ఎలా బ్రతికాడంటావు? హల్లెలూయా. యాయూరు కుమార్తె చనిపోతే ఎలా బ్రతికిందంటావు? తబిత అదే చిన్నది చనిపోతే పేతురు అక్కడికి వెళ్ళి ఎలా బ్రతికించాడంటావు? అయితే కదా యవనస్తులు చనిపోతే 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోతే పౌలు క్రిందకి వెళ్ళి తొందర పదపడి అతని ప్రాణం అతనిలో ఉన్నదని చెప్పి ఎలా బతికించాడు అంటావు? వర్తమానానికి శక్తి ఉన్నది, వాక్యానికి శక్తి ఉన్నది. మీకు తెలుసా ఇది పునరుద్ధారపు వర్తమానం, ఇది రక్షణ వర్తమానం, ఇది సాల్వేషన్ వర్తమానం, ఇది క్రియేషన్ వర్తమానం, ఇది సృష్టి చేస్తుంది. మీకు తెలుసా 5 అరిచేయికి ఎలాగా 5 ఏళ్ళు ఉన్నాయో హల్లెలూయా. స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీలో కూడా 5 కార్యాలు. హల్లెలూయా. మీరు చెప్పండి, మొదటిది ఏంటో చెప్పండి. సృష్టి సృజించబడతాం. ఉడతలు కలుగును కాక అని చెప్పాడా? ఉడతలు ఉనికిలోకి వచ్చాయా? రెండోది సృష్టి లోపరుచుకోవటం. శారీడాల ప్రాంతంలో మంచు తుఫానుతో మాట్లాడాడా? లోబడి ఉన్నాయా? యేసుక్రీస్తు ఆ సరస్సు మీద తుఫాను వస్తున్నప్పుడు మాట్లాడితే ఆ సరస్సు నిమ్మలమైపోయి ఉన్నదా? లోబడి ఉన్నదా? సృష్టి లోబర్చుకోవటం. తర్వాత మూడోది చెప్పండి. ఆ యొక్క హఠీరైతు యొక్క 2 బిడ్డల యొక్క రక్షణ, సాల్వేషన్, రక్షించబడటం. అంటే ఈ యొక్క 7వ ముద్రలో కూడా రక్షణ అనేది ఒక భాగమేనా? ఓ దేవుడికి మహిమ కలుగును గాక. సృష్టి సృజించటము, సృష్టి లోబడటము, రక్షణ, మరలా పునరుద్ధానము, క్రియేషన్, స్వస్థత. తర్వాత మీరు చూడండి మీరా యొక్క స్వస్థత. హల్లెలూయా. పట్టుకుంటున్నారండి? క్యాన్సర్ గడ్డ స్వస్థత. హల్లెలూయా. అది యొక్క 2 బిడ్డల రక్షణ. దేవుడికి మహిమ కలుగును గాక. చనిపోయిన చేప బ్రతకటం, పునరుద్ధానం. మరి 7వ ముద్రలో పునరుద్ధానం ఉందా? ఈ పునరుద్ధానము కూడా అక్కడే ఉన్నదా? పాత నిబంధన పునరుద్ధానం అంతా కూడా, కొత్త నిబంధన పునరుద్ధానం అంతా కూడా అక్కడే ఉన్నదా? 7th సీల్ అయి ఉన్నది. ఇది పొందుకోవాలంటే వాక్యం మీదకి రావాలండి, నిర్ణయం చేయాలి. మొదట ఈ వాక్యం తప్ప నాకు ఇంకొకటి వద్దని నిర్ణయం చేయాలి. లోకము వదిలిపెట్టి, పాపాన్ని వదిలిపెట్టి వాక్యాన్ని హత్తుకోవాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు కదిలాడటానికి ప్రారంభిస్తాడు. మొట్టమొదటిగా నువ్వు నిర్ణయం. హల్లెలూయా. పట్టుకున్నావా? రూతు యొక్క చాప్టర్ లో 4 అధ్యాయాలు. మొదటి అధ్యాయం రూతు నిర్ణయం, 2వ అధ్యాయం రూతు సేవ చేయటం. నువ్వు వాక్య పక్షాన నిలబడతానని నిర్ణయం తీసుకున్న తర్వాత మరుక్షణమే ఏ వాక్యం కొరకైతే నువ్వు నిర్ణయం తీసుకున్నావో ఆ వాక్యానికి సేవ చేయాలి, ఆ వాక్య పక్షాన నిలబడాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలకి ఆ వాక్య పక్షాన నిలబడినందుకు ఒత్తిడి వచ్చింది. వాళ్ళు ఒత్తిడి వచ్చినా కానీ వాళ్ళు ప్రాణాలైనా అర్పించడానికైనా సిద్ధమేనని వాళ్ళు ఆ నిలబెట్టిన ప్రతిమకు నమస్కారం చేయాల. ఏ వాక్య ప్రత్యక్షత మీద నిలబడ్డారో ఆ వాక్యం కొరకు వాళ్ళు నిలబడి సేవ చేశారు. అగ్నిగుండంలో వేస్తామన్నారు, అయినా భయపడాల.
శ్రమ వచ్చింది అక్కడ, అయినా భయపడాలా. ఆ వాక్య పక్షాన నిలబడ్డారు వాళ్ళు. దేవుడు ఆ వాక్య పక్షాన నిలబడినప్పుడు ఆ భక్తుల దగ్గరికి వస్తాడు. నువ్వు కూడా నిలబడి నీ దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. షడ్రకు మేషకు అబేద్నెగో దగ్గరికి రాలేదు దేవుడు. ఏదో పురాణ కథ అనుకుంటున్నావా? అది కట్టు కథ అనుకుంటున్నావా? అది కాదు. జీవితంలో జరిగిన కార్యాలు. దానియేలు వాక్యపక్షాన నిలబడినప్పుడు రాలేదు, వచ్చాడు. యోబు వాక్యపక్షాన సమస్తం పోయింది. బిడ్డలు పోయారు. బిడ్డలు కోల్పోయారా? హల్లెలూయా. కుమారులు 7 కుమారులు చనిపోయారు, 3 కుమార్తెలు చనిపోయారు. మొత్తం 10 మంది సంతానం యోబుకి. అందరు చనిపోయారు. తానే తూర్పు దేశంలో తూర్పు దిక్కున ఉన్న ప్రజలందరిలో ధనవంతుడు. యోబు అంత ధనవంతుడు ఇంకొకడు ఎవరు లేరు. ఆ తూర్పు దిక్కున ఉన్న జనులందరిలో కూడా యోబు అంత ధనవంతుడు ఇంకొకళ్ళు లేరు. అయినా కానీ ఆస్తి అంతా పోయింది. వాక్యాన్ని వదిలాడా? వర్తమానాన్ని వదిలాడా? చూసారా ఎటువంటి ప్రత్యక్షత? ఒక చిన్న శోధన, ఒక చిన్న శ్రమ రాగానే మనము ఈజీగా ఎన్ని అంటాము. కానీ యోబు అలాంటి వ్యక్తి కాదు. ప్రజల బిడ్డలు పోయారు, ఆస్తి పోయింది, శరీరము కురుపులతో నిండిపోయి ఉన్నది. యోబు శరీరం అంతా కురుపులు మయమైపోయింది. ఆ పెంకు తీసుకొని గీకుంటా ఉన్నాడు. 3 స్నేహితులు వచ్చి యోబును రహస్య పాపి అని దూషిస్తున్నారు, నిందిస్తున్నారు. అయినా కానీ యోబు భయపడలేదు, వాక్యపక్షాన నిలబడ్డాడు. కట్టుకున్న భార్య వచ్చి యోబుతో అంది, దేవుణ్ణి దూషించి చాలా అంది. అయినా గానీ యోబు కట్టుకున్న దేవుణ్ణి వదిలిపెట్టలేదు. యెహోవా ఇచ్చినప్పుడు మనం ఆనందించాము, యెహోవా తీసుకున్నాడు. ఓని హల్లెలూయా. దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అన్నాడు. మూర్ఖురాల వల్ల మాట్లాడద్దన్నాడు. మరి ఈరోజు మనం ఏమన్నా తీసుకొచ్చాము పుట్టేటప్పుడు? మరి ఎందుకు దాని మీద అంత ఆశ? అది లేని బతకలేకపోతున్నాం. యోబు ప్రత్యక్షత రావాలంటే అగ్ని బాప్తిజం జరగాలి. నీకు అగ్ని బాప్తిజం జరగాలి, పరిశుద్ధాత్మ బాప్తిజం ఉండాలి. ఈ లోకంలో సిరి సంపదలు ఎవడు కూడా తీసుకెళ్ళినట్లుగా చరిత్రలో ఒక్కడు లేడే. మేడ విద్యలు గాని, ధనాలు గాని, సిరి సంపదలు గాని చచ్చిపోతాయని అడ్డబెట్టుకొని తీసుకెళ్తున్నాడా? రాజులైనా గాని, దేశాలను పరిపాలించే రాజులైనా కానీ తీసుకెళ్తున్నాడా? రైతులా ఏం తీసుకెళ్తా. దేవుడికి మహిమ కలుగునుగా. పట్టుకుంటున్నారా? యోబు దేవుడిని గట్టిగా పట్టుకున్నాడు. అన్ని పోయినా కానీ యోబు దేవుడిని గట్టిగా పట్టుకున్నాడు. సుడిగాలిలో దేవుడే యోబు దగ్గరికి ప్రత్యక్షమయ్యాడు. ఆ శ్రమలో, ఆ ఒత్తిడిలో, ఆ శోధనలో యోబును దర్శించడానికే సర్వోన్నతుడైన దేవుడే సుడిగాలిలో వచ్చాడా? పట్టుకుంటున్నారా అండి? ఈ రోజు వధువును కూడా దర్శించడానికి వదలడు. నువ్వు వాక్య పక్షాన నిలబడితే వదలడు. నీ పక్షాన దేవుడు నిలబడతాడు. నీ బంధువులు నిలబడకపోవచ్చు, నీ తల్లిదండ్రులు నిలబడకపోవచ్చు, నీ నాన్నే వారు నిలబడకపోవచ్చు. కానీ వాక్య పక్షాన నువ్వు నిలబడినప్పుడు దేవుడు నీ పక్షాన నిలబడడానికి, ఆ శోధనలోనికి, ఆ శ్రమలోనికి, ఆ కష్టాల్లోనికి, ఆ ఇరుకు ఇబ్బందుల్లోనికి ఆయన దిగొస్తాడు. సింహాల బోనులోనికి వచ్చినట్టుగా, అగ్ని గుండంలోకి వచ్చినట్టుగా ఆ శోధనలోనికి వస్తాడు దేవుడు. నువ్వు వాక్య పక్షాన్ని నిలబడడానికి సిద్ధంగా ఉన్నావా? వాక్యం కొరకు నీ జీవితాన్ని అర్పించడానికి సిద్ధముగా ఉన్నావా? వాక్యం కొరకు సమర్పించడానికి నీ జీవితము అంకితం చేయడానికి సిద్ధముగా ఉన్నావా?
మొదటిగా తీర్మానం. రెండవది, దేని కొరకైతే నువ్వు తీర్మానం చేశావో, శ్రమ వచ్చినా, హింస వచ్చినా, కరువు వచ్చినా, వస్త్రహీనత వచ్చినా, ఉపద్రవమే వచ్చినా, లోకమే కొట్టుకొని వెళ్ళిపోతున్నా, క్రీస్తు ప్రేమ నుండి, ఈ వాక్యము నుండి నేను ఎడబాపవు, ఈ వాక్యం నుండి తొలగిపోనని బాప్తిజము తీసుకునేటప్పుడు దేవునితో నువ్వు ప్రమాణం చేస్తున్నావే, ఆ ప్రమాణానికి నువ్వు కట్టుబడి ఉండాలి. ఎంతమంది కట్టుబడి ఉంటున్నారు దేవుడిచ్చిన ప్రమాణానికి? దేవుడితో నువ్వు చేసిన ప్రమాణానికి ఎంతమంది కట్టుబడి ఉంటున్నారు? పట్టుకుంటున్నారా సంగమా? బాప్తిజం తీసుకునేటప్పుడు మనం ప్రమాణాలు చేశామా? చేయలేదా? వివాహం చేసుకునేటప్పుడు ప్రమాణాలు ఉంటాయి, బాప్తిజం తీసుకునేటప్పుడు ప్రమాణాలు ఉంటాయి. ఆ ప్రమాణాలకి మనము కట్టుబడి ఉన్నామా? దేవుడు పరీక్షిస్తాడు, నీ జీవితంలో పరీక్షిస్తాడు. అప్పుడు నువ్వు కట్టుబడి ఉన్నావో లేవో ఆ శోధనలు తెలియజెప్తాయి, ఆ శ్రమలు వచ్చినప్పుడు తెలియజెప్తాయి. ఇక్కడే ఉన్నారా? ఏదో ముద్ర ముగించలే బలం, అనేక కార్యాలతో ఉంది హల్లెలూయా. మూడవది ఏంటో తెలుసా? 3వ అధ్యాయం, రూతు గ్రంథం 3వ అధ్యాయం, విశ్రాంతి అంటే ఏంటో తెలుసా? హల్లెలూయా. మీరు చూడండి, 3వ అధ్యాయంలో నువ్వు చూస్తే నయోమి దగ్గర రూతుతో ఇలా చెప్తుంది, అమ్మ స్నానం చేయి, తైలం రాసుకో, ఇంకేముంది, వస్త్రాలు కట్టుకో. ఇవి 3 పాత నిబంధన సంఘం, కొత్త నిబంధన సంఘముతో చెప్పినది ఇవి. హల్లెలూయా. ఆది అపోస్తలులు ఇశ్రాయేలు ప్రజలు అన్య వధువులతో చెప్పినది ఇది. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకోవటం, స్నానం చేయటం. హల్లెలూయా. తైలము, నూనె, దేనికి? పరిశుద్ధాత్మని వరం పొందుకోవటం. వస్త్రాలు, పరిశుద్ధత వస్త్రాలు, నీతి వస్త్రాలు. హల్లెలూయా. సన్నపు నార బట్టలు, పరిశుద్ధుల నీతి క్రియలు, ఆ నీతి వస్త్రాలు ధరించుకోవటం. ఇదే ఆది అపోస్తుల దగ్గర నుండి సంఘము రూతు పొందుకున్నది, నయోమి దగ్గర నుండి రూతు పొందుకున్నది. తర్వాత వర్తమానము, అమ్మా 63లో బోయాజు వస్తాడు, 1963లో బోయాజు వస్తాడు. ఆ బోయాజులు ఎక్కడికి వచ్చాడయ్యా అంటే ధాన్యపు కుప్ప దగ్గర ఉంటాడమ్మా. ఆయన ధాన్యం ఎక్కడుందో అక్కడ ఉంటాడు. నువ్వు బాప్టిస్టులో వెతికితే ఉండడం ఆయన, పెంతెకోస్తులో వెతికితే ఉండడం ఆయన, లూథర్లో వెతికినా ఉండడం ఆయన. ఆయన ఉన్న ప్లేస్ ఏదో నువ్వు ఎదగాలంటే ధాన్యపు కుప్ప దగ్గరికి వెళ్ళు. ధాన్యపు కుప్ప 7 ముద్రలు అయి ఉన్నాయి. ఆ 7 ముద్రల యొక్క వర్తమానం దగ్గరికి రా, ఆ ధాన్యపు కుప్ప దగ్గరికి రా, అక్కడ నీకు బోయాజు కనపడతాడా? హల్లెలూయా. అక్కడ బోయాజు ఉంటాడు. ఆ ధాన్యపు కుప్ప దగ్గరికి వచ్చి ఆ బోయాజు ఆ రాత్రి కాల సమయంలో దుప్పటి కప్పుకొని ఉన్నాడు. ఆ దుప్పటి తీసి తన మీద కప్పుకున్నది, పాదాల దగ్గర ఉన్న దుప్పటిని తీసి తన మీద ఆ దుప్పటి కప్పుకొని ఉన్నది. ఏంటో తెలుసా? ఇది ఏలియా మీద ఉన్న ఆత్మ ఎలీషా మీదకి వచ్చినట్టుగా అనుకుంటున్నారా అండి? ఏలియా మీద ఉన్న దుప్పటి ఎలీషా మీదకి వచ్చినట్టుగా. హల్లెలూయా. ఇప్పుడు బోయాజు మీద ఉన్న దుప్పటి ఎవరు లాక్కుండా ఉన్నారు? రూతు తీసుకుంటా ఉన్నది. ఎవరి రూతు? ఎత్తబడే వధువు అయి ఉన్నది, పెళ్లి కుమార్తె అయి ఉన్నది, గొర్రె మీద భార్య అయి ఉన్నది. వేరొక పొలంలో వెళ్ళొద్దని అక్కడే చెప్పాడు 2వ అధ్యాయంలో. సేవ జరిగేటప్పుడే చెప్పాడు.
నువ్వు వేరొక పొలంలోకి వెళ్తావేమో, బాప్టిస్ట్ లోకి, లోదరులోకి, పెంతుకోస్తులోకి, ఇలాగ 3000కు పైగా ఉన్న మత శాఖలకు వెళ్తావేమో, వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్ళావనుకో ఏం జరుగుతుందట? మృగపు ముద్ర పొందుకుంటావమ్మా దేవుని ముద్రకు బదులుగా. ఏం పొందుకుంటా? దేవుని ముద్రకి బదులుగా. వద్దు, సాంగత్యం చేయొద్దు, కలవద్దు, ప్రత్యేకంగా ఉండండి. నేను ఆజ్ఞాపించాను, యవనస్తులు కాని, కొద్దివారు కాని, గొప్పవారు కాని నిన్ను ముట్టద్దని. బోయాజు చెప్తున్నాడు రూతుతో విషయాలు. అదంటే మన వర్తమానం. అది మీరు అనుకుంటున్నారా? అది నీదది. ఇప్పుడు నిజరూపం. నిజరూపంలో ఉన్న రూతుని ఎవరు అనుకుంటున్నావు? అది నేనే, అది నువ్వే, అది కాలపు వధువై ఉన్నది. ఇక బోయాజు ఆమెకి ఏమిచ్చాడో తెలుసా? 6 కొలల ఎవరిచ్చాడు? ఇవ్వబడ్డాయా? 6 ముద్రలు. తర్వాత ఆ రూతు 7వ ముద్ర కొరకు ఎదుగుతుంది. 7వ ముద్ర పొందుకుందామే. ఇప్పుడు మనం చదువుతుంది 7వ ముద్రే. హల్లెలూయా. ఈ 7వ ముద్రలోనే ఉరుములు ఉన్నాయి. ఈ 7వ ముద్రలోనే అన్ని దాచబడి ఉన్నాయి. 7వ ముద్ర అన్నిటికీ ముగింపు. దేవుని ప్రణాళిక అంతా కూడా 7వ ముద్రలో ఉంది. హల్లెలూయా. సంఘకాలాల ముగింపు 7వ ముద్ర, బూరల ముగింపు 7వ ముద్ర, ముద్రల ముగింపు 7వ ముద్ర, పాత్రల ముగింపు 7వ ముద్ర, సతమతం అవుతున్నాయి లోకం యొక్క ముగింపు 7వ ముద్ర, 1000 ఏళ్ల పాలనలోనికి తీసుకుని వెళ్ళేది 7వ ముద్ర, అన్నిటి యొక్క ముగింపు 7వ ముద్ర. ఒక కార్యం అని ఎలా చెప్తావు 7వ ముద్ర? అది ఒక కార్యం కాదది. హల్లెలూయా. అనేక వాటితో ముగించబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. నీకు తెలుసా, ఉరుములు నీకు ఆదికాండం 1వ అధ్యాయంలో కనపడతాయి. ఏంటి మాస్టర్ గారు? మీరు చదవండి. ఉరుములు నీకు ఆదికాండం 1వ అధ్యాయంలోనే కనపడతాయి. మొట్టమొదటి అధ్యాయంలోనేనా మాస్టర్ గారు? బైబిల్ మొట్టమొదటి అధ్యాయంలోనే ఉరుములు కనపడతాయా? ఖచ్చితంగా కనపడతాయి. నీకు ఆ రెవల్యూషన్ రావాలి, ఆ ప్రత్యక్షత రావాలి, మీరు పట్టుకోవాలి. దేవుడికి బైబిల్ కలిగిన ఇక్కడ నేను చదువుతాను, క్లోజ్ చేయబోతున్నా. హల్లెలూయా. ఎంతమంది ఆనందంగా ఉన్నారు? ఇక్కడ అంటున్నాడు ప్రవక్త, ఇక్కడ గనక ఒక కుప్పగా బూరలు పడి ఉన్నాయి అలా. ఏది గురించి? కుప్పగా ఉన్నాయి బూరలు. ఈ బూరలే ఓదబడకపోతే ఎవరైనా రక్షించబడే వాళ్ళు ఉన్నారా? 7 సంఘకాలాలకి 7 దూతలు బూరలు ఊదారా? ఎఫెసు సంఘకాలపు దూత బూర ఊదాడా? మొట్టమొదటి సంఘకాలపు దూత, 2వ సంఘకాలపు దూత, 3వ సంఘకాలపు దూత. అంటే బూర ఏదో ఎరిగి స్పష్టము కాని ధ్వని. మీరు ఈ వర్తమానం చదవాలి. ఏ వర్తమానం? స్పష్టము కాని ధ్వని. స్పష్టం కాని ధ్వని ఊదితే ఎవరన్నా కానీ యుద్ధానికి సిద్ధపడతారా? ఏదైనా స్పష్టమైతేనే సిద్ధపడగలరు. అవునా కాదా? ఇప్పుడు నీకు హోంవర్క్. నెక్స్ట్ వారానికి ఈ వర్తమానం చదువుకొని వస్తే ఇప్పుడు సంఘకాలాలు నీకు అర్థమవుతాయి. ఏంటి పాస్టర్ గారు సంఘకాలాలు అర్థం అవ్వాలంటే ఇది లింకా? ఖచ్చితంగా లింక్ ఉంది. హల్లెలూయా. ఇంపార్టెంట్ వర్తమానం. మీకు ఆడియో టేపు ఉంటే కనుక చూడండి, లేకపోతే బుక్ ఉంది స్పష్టము కాని ధ్వని. ఆ బుక్ అన్నా మీరు చదవాలి. హల్లెలూయా. ఆ వర్తమానం చదవండి. మీకు కరెక్ట్ గా ఈ యొక్క బూరలు 7 దూతల బూరల గురించి మీకు నెక్స్ట్ వస్తా ఉంటాయి. హల్లెలూయా. బూరలు ఒకవేళ నిశ్శబ్దంగా ఉన్నాయి అనుకో, వాటికి అవే వాయించలేవు. బూరలు అక్కడ పడి ఉంటే వాటికి అవే వాయించలేవు.
ఏదైనా బోర పట్టుకున్నామంటే ఒక ఆయన ఉండాలి, బోధకానికి ఒక ఆయన ఉండాలి, ఒక పాత్ర ఉండాలి. హల్లెలూయా. మరి యేసయ్య కుడి చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి, 7 పాత్రలు ఉన్నాయి. ఈ బోరలు పట్టుకొని తీసుకొని వస్తున్నారా? హల్లెలూయా. ప్రకటన 17లో 7వ దూత బోర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మం సమాప్తమగును. మరి చివరి కాలపు దూతకు కూడా బోర ఇవ్వబడినది. 7 దూతలకి బోర్లు ఇవ్వబడ్డాయి. 7 దూతలు బోర్లు ఊదారా? దేవుడికి మహిమ కలుగును గాక. నెక్స్ట్ వారం ధ్యానం చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు, చాలా లోతైన విషయాలు. ఎంతమంది 7వ ముద్రను ప్రేమిస్తున్నారు? దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. నెక్స్ట్ వారం 356 నుండి చదువుదాం. 356. నేను యాక్చువల్గా ఇవన్నీ కూడా ఈ కారాతో ఈ భాగంతో ముగించేసేద్దాం 7వ ముద్ర అనుకున్నా. కానీ నాకు 1 లేక 2 పేరాలకే ఇంత టైం పట్టింది. దేవుడికి మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైన వర్తమానం, చాలా ఇంపార్టెంట్ అయిన వర్తమానం, మన స్థానాన్ని చూపించే వర్తమానం, మనం దేని మీద ఆధారపడుతున్నామో తెలియజెప్పే వర్తమానం. టేప్స్ వినండి, టేప్స్ మిస్ అవ్వద్దు. టేప్స్ వినండి, వర్తమానాలు వినండి, ప్రవక్త టేప్స్ వినండి, మీరు దీవించబడతారు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.